తత్వములు చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వేద ప్రాదేశసారాది సాక్షాత్ రామాయణాత్మన అఖిల వేదముల చేత ప్రతిపాదించబడే పరమాత్మ రాముడిగా పుట్టే పరమాత్మను ప్రతిపాదించబడే వేదము రామాయణముగా పుట్టినది అన్నాడు. అంటే రామాయణము అంటే నీవనుకునేటువంటి కథలేవి కావు, వేదమే. వేదము రెండు భాగాలు, పూర్వభాగము ఉత్తర భాగము. అథాతో ధర్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలో ఒక భాగం చెప్తుంది. మనము ఆరాధించవలసిన భగవంతుని స్వరూపం ఏమిటో ఇంకో భాగం కదా. మరి రామాయణంలో ఈ భాగమే ఉండాలి. అయినప్పుడు కొన్ని విషయములు మనకు ఆలోచించిన అర్థం కాని తత్వాలు ఎన్నో చెప్పారు రామాయణం. పరమార్థం తెలియదు కానీ అపార్థం త్వరగా తెలుస్తుంది. మన గొప్పతనం, మనం చాలా గొప్పవాళ్ళం అంటే మనకు అపార్థం బాగా తెలుస్తుంది. సీతమ్మ తన దగ్గరికి వచ్చినటువంటి హనుమంతుణ్ణి నీవు నిజంగా రాముడి దగ్గర నుంచి వచ్చావా, రాముడికి మంత్రివా, రాముడు పంపితే వచ్చావా, రాముడికి నీకు అంత సాన్నిహిత్యం ఉన్నదా, దాన్ని నేను నమ్మాలా? నిజంగా నేను దాన్ని నమ్మాలంటే నిజంగా నీవు రాముడికి అంత దగ్గరలో ఉంటే ఒక్కసారి మా రాముడు ఎలా ఉన్నాడో చెప్పు. యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ వానర కథమూరు కథం బాబు. మా రాముడి గుర్తులు, మా లక్ష్మణస్వామి గుర్తులు చెప్పు అని ఊరుకోలేదు. రాముని ఊరు, ఊరు అంటే మనం తొడలు అంటాం, బాబువుడు అంటే భుజములు చేతులు అంటాం. రాముడి ఊరులు ఎలా ఉన్నాయి, రాముడి బావులు ఎలా ఉన్నాయి చెప్పు అని అడిగిందండి. దాన్ని విన్న మనమేమంటాం, ఏం వాల్మీకండి, ఏం సీతమ్మండి, ఎంత ప్రేమ ఉంటే మాత్రం పరపురుషుణ్ణి మావారి తొడలు ఎలా ఉన్నాయి, మావారి చేతులు ఎలా ఉన్నాయి అడుగుతారండి. ఇలా ఉంటుంది రామాయణం. మనం చాలా గొప్పవాడమైనట్టు మాట్లాడు. మరి ఈ మాత్రం ఆలోచన అనకు లేదా, లేదా వాల్మీకి లేదా ఏది చెప్పాలనుకున్నాడో రామాయణము వేదమని చెప్పినప్పుడు మరి రామాయణము ఎలా వేదమైందో మనం అర్థం చేసుకోవద్దు. మనకి ఎలా మనకు తెలియలేదు. కాబట్టి వేదములోని పదములనే రామాయణంలో చొప్పిస్తే కనీసం ఆ పదాలను చూచైనా ఓహో ఇది వేదంలోని ఫలానా భాగాన్ని వ్యాఖ్యానం చేస్తున్నది అనుకుంటాం. మనం అనుకోవాలని చెప్పారు. ఊరు బాబు ఒక రహస్యం గమనించండి. లక్ష్మణుని రాముని అని చెప్పారు కదా. మరి ఇద్దరు ఎన్ని ఉంటాయి బాబులు? 4 ఉండదు. 4 ఉంటే ఏమవుతుందని చెప్పాలి? బహుజనం చెప్పాలి. మరి ఎవరిని చెప్పారు? ద్వివచనం. ఎందుకు చెప్పారు? ఆ పదం ఆవచనంలోనే అలాగే వేదంలో ఉంది. ఎక్కడుంది? పురుష సూక్తం చదివితే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరారణ్యకృత ఊరు తదస్య యద్వైశ్య. ఎక్కడికి ఇతమ ఏమిటి? హనుమంతుడు మనం చెప్పుకున్నాం ఆచార్య స్వరూపము అని. మరి అలాంటి గురువు గారు కనబడితే శిష్యుడు ఏమడిగారే? మహానుభావ ఆచార్య పురుష సూక్తాన్ని చెప్పండి. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాన్. ఏమిటిది? బ్రహ్మ లక్షణం. పరమాత్మ ఎలా ఉంటాడో
శిష్యుడికి గురువు చెప్పాలి. అంత గొప్ప గురువు లభించినప్పుడు శిష్యుడు అయ్యా పురుషుడిని చెప్పండి, స్వామి ఎలా ఉంటాడో చెప్పండి, అమ్మ ఎలా ఉంటుందో చెప్పండి, ఎలా మనం స్వామిని ఆరాధించాలో చెప్పండి. అడగొద్దండి, అదేమంటాయి. మనకు పురుషసూక్తమో వేదమో అలాంటి భావనో కలగని నాడు వాల్మీకి రామాయణాన్ని చూసి మనం అపార్థమే చేస్తున్నాం. అందుకే ఒక వైయాకరణ అంటే వ్యాకరణ శాస్త్రంలో ఒక పరిభాష ఉంది. వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి నటి సందేహాల లక్షణం. ఏదైనా విషయం మీకు తెలవకుంటే, తప్పుగా మీకు అది అర్థమైతే తెలిసిన పెద్దవారిని అడిగి అయ్యా కదా దీన్ని మాకు వివరించండి అడగండి. పెద్దల వివరణతో మన సందేహం తొలిపోతుంది, విశేష జ్ఞానం కలుగుతుంది. అంతే తప్ప నాకు సందేహం కలిగింది కాబట్టి, నాకు ఈ విషయం అర్థం కాలేదు కాబట్టి ఇది శాస్త్రం కాదు. ఓకేనా? గురువు గారు మనకు చెప్పలేదు ఓ విషయం, మనకు ఉంటుంది. గురువై వారుని వరుణం పితన అమృతదాత అధీవో బ్రహ్మీతి. అందులో శిష్యుడు గురువు యొక్క పుత్రుడు అన్ని చదువుకొని భృగి అనుకోని వరుణి పుత్రుడు అన్ని గురువులు చదువుకొని ఇంటికి వచ్చేశాడు. వస్తే ఆయన అన్ని చదువుకున్నావా? చదువుకున్నా అన్ని చెప్పారా గురువు గారు? అన్ని చెప్పారు. నీకు మొత్తం తెలిసిందా? తెలిసిందండి. అలా తెలిస్తే ఏన జ్ఞాతేన అఖిలం విజ్ఞాతం భవతి కిం తత్ అతీతం. ఏ ఒక్కటి తెలుసుకుంటే సమస్త శాస్త్రములు సమస్త ధర్మములు తెలుస్తాయో దాన్ని నీవు చదువుకున్నావా, తెలుసుకున్నావు. అలాంటిది లేదండి. కాదురా నాన్న ఉంది, నువ్వు చదువుకున్నావా? అయితే అది ఉన్నట్టు మా గురువు గారికి తెలియదేమో, నాకు చెప్పలేదు. బాగుంది కదా? మీరు అడగలేదు, మీ తలలేదు కాదు, ఆ విద్య మా గురువు గారికి తెలియదు. కృష్ణుడు చెప్పేవాడు, గురువు గారు చెప్పలేదని తెలియదు అన్నా. గురువు గారు అన్ని విషయాలు చెప్పరు. నా పృష్ట కశ్చిత్ బ్రూయాత్. వేదాంత తత్వమును వినాలనే కోరిక ఉన్నది చెప్పండి స్వామి అడిగేదాకా గురువు చెప్పరు. అలాగే రామాయణంలో కానీ, భారతంలో కానీ, భాగవతంలో కానీ, ఇతర పురాణాలలో కానీ విషయములలో మనకు సందేహం వస్తే మనమే చాలా బుద్ధిమంతులము, వాళ్ళు కాదని విమర్శించరాదు, పరిహసించరాదు. తెలిసిన పెద్దలను అడిగి తెలుసుకొని మనం తరించాలి. ఉదాహరణకు ఈనాటి పాత్రమే ఉంది, చెప్పాను కదా. బయట ఉన్నటువంటి పిల్లలను తాను వెళ్లి తలుపు తీసి రమ్మని పిలుద్దామని నీడమ్మ అనుకుంటే నన్ను కాదని నీవే రాగడతావు అని అమ్మను లాగి కింద పడవేసి ఆమె లేవకుండా మళ్ళీ పైన తాను పడుకొని ఉన్నాడు. ఒక భాగం. పరమాత్మ లేచి వెళ్ళబోతే అమ్మ తన కాటుక కంటితో కదిలేవు సుమా అని సౌఖ్య చేసి ఆపినది. ఏం కదా ఇదే భక్తి అండి, ఇదేం తిరుపావం. అంతా స్త్రీ పురుషుల, నాయిక నాయకుల, భార్యాభర్తల, ప్రియుడు ప్రియురాల యొక్క శృంగార సమావేశంలాగా చూస్తూ ఉన్నదే. ఏం కవిత్వం ఇదే అని మనం అనుకుంటాం. ఎప్పుడు
వైదిక రహస్యం తెలియకుంటే. మనకు ఉపనిషత్తులోకి మనం వెళితే అలాంటి ఒక ఉపనిషత్తులో పర్యంక విద్య అని ఒకటి చెప్తారు. అంటే అర్చిరాది మార్గం చెప్తాం మనం. అంటే సుషుమ్నా నాడి వికసించుట వలన షట్చక్రముల ద్వారా బ్రహ్మకపాలాన్ని భేదించుకొని బయటికి వెళ్ళినటువంటి జీవుడు అర్చి ఈన పూర్వపక్ష షట్ ఉదన్ మాస అభ్య వాత ఔషిమ దుర్లభ విద్యుత్ వరుణ ఇందుమహిత అంటాడు. ధాతృమహిత సీమాంత సింధువాకృత శ్రీవైకుంఠముపేత్య నిత్యమజరం. అంటే ఇలా వెళ్ళిన వాడు అర్చి వెలుగును పగటిపూట, అలాగే శుక్లపక్షము, ఉత్తరాయణము, వాయులోకము, సూర్యలోకము, చంద్రలోకము, వరుణలోకము, ఇలా ఇంద్రలోకము, తర్వాత బ్రహ్మలోకము, ఆ తర్వాత బ్రహ్మాండాన్ని కూడా భేదించుకొని ప్రకృతి మండలాన్ని దాటి వైకుంఠ నగర సీమలో ఉన్నటువంటి విరజా నదిని చేరితే అక్కడికి పరమాత్మ యొక్క సేవకుడు, ఆయన ఏమంటాం, అమానవుడు అంటాం. అలాంటి వాడు వచ్చి విరజా నదిలో స్నానం చేయిస్తాడు. విరజా నదిలో స్నానం చేయించగానే అప్పటిదాకా మనను అంటి పెట్టుకొని ఉన్న సూక్ష్మ శరీరం ప్రకృతి వైపు వెళ్ళిపోతుంది. ఈ ఆత్మ అటు వెళుతుంది. అప్పుడు పరమాత్మను సేవించడానికి, పరమాత్మను చేరడానికి వైకుంఠ మహానగర గోపుర ద్వార ప్రవేశానికి యోగ్యమైన పంచగుణమ శరీరం ఉంటే అది మనకు లభిస్తుంది. ఆ శరీరాన్ని అలంకరించడానికి పంచశతాన్ని అప్సరస తమనుభావంతి 500 అప్సరసలు ఇతనికి పరిగెత్తుకొని వస్తారు. వచ్చి ముక్త పురుష అలంకారాన్ని చేస్తారు, అంటే మేకప్ చేస్తారు. పరమాత్మ దగ్గరికి ఏ అలంకారంతో వెళ్ళాలో కాస్త మనకు అర్థం కావాలంటే, కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురు మొదటి రాత్రి తన భర్త దగ్గరికి వెళుతున్నప్పుడు ఎలాంటి అలంకారం చేసుకొని భర్త దగ్గరికి వెళుతుందో, మనందరికీ భర్త ఎవరు? మరి మనమెవరు? ఇప్పుడే కొత్తగా పోతున్నాం పనులకి. కాబట్టి 500 అప్సరసలు ముక్త పురుష అలంకారం చేసి స్వామి దగ్గరికి తీసుకొని వెళ్తారు. అలా వెళితే ఈ వెళ్ళిన జీవుడు తస్మిన్ ధర్మాధిపీఠేని చెప్పినట్టుగా 1000 శిరస్సులు గల ఆదిశేషుడు పక్క, ఆ పక్క మీద అష్టదళ పద్మం, ఆ పద్మంలో పరమాత్మ అమ్మవారు ఒక చెయ్య, దాన్ని మనం పర్యంకము అంటాం. ఆ పర్యంకం మీద అమ్మగారు, నాన్నగారు అంటే శ్రీమన్నారాయణుడు, లక్ష్మీ శ్రీ పూజలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన మనం అంత ఎత్తు ఎక్కే వేరే మెట్లు లేవు కాబట్టి పరమాత్మ పాదాన్ని పట్టుకొని కాలు ఆధారంగా ఎక్కి స్వామి ఒడిలో కూర్చుంటాం. అలా చేసిన మనను పరమాత్మ కోసి, నీవు ఎవరో? అహం బ్రహ్మాస్మి, నేను నీకు శరీరభూతుడను. ఇంతకాలం ఎక్కడున్నావు? ప్రకృతిలో ఉన్నాను. ఏం చేశావు? చేయకూడనివన్నీ చేశాను. ఏం పొందావు? పొందకూడనివన్నీ పొందాను. ఎలా ఇక్కడికి వచ్చావు? మీరు గురువు గారిని పంపారు, వారు బోధిస్తే వచ్చాను. ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు? నిరంతరం మీ కైంకర్యం కోరుకుంటున్నాను.
ఎంతకాలం చేస్తావు? మీరు నేను ఉన్నంతకాలం. యావదాత్మభావి అన్నమాట. దీన్ని పర్యంక విద్య అంటారు. ఉపనిషత్తులో జీవుడు ప్రకృతి మండలంలో నుంచి బయలుదేరిన జీవుడు పరమాత్మను చేరే విధానాన్ని వర్ణించే విద్యలలో ఒక విద్య ఉపనిషత్ విద్య, పర్యంక విద్య. అందులో మంత్రం ఉంది, పరుపుంది కదా. మరి అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నాడు, వారిద్దరి కలయిక ఉంది. వారిని మనము చేరుకున్నాం, దాన్నే చెబుతున్నాం. ఇందులోనూ మంత్రం ఉంది, ఇందులోనూ పక్క ఉంది, ఇందులో అమ్మవారు ఉంది. పర్యంక విద్య చెప్తాను, ఉపనిషత్తు చెప్తాను అంటే మనం వినేంత ముందరికి పోలేదు. కాబట్టి నాయన అబ్బాయి అమ్మాయి బెడ్రూమ్ లో ఉన్నారా అక్కడ మీకు చెప్తాను అంటే ప్రతిరోజు ఇంచుమించు అందరూ అనుభవిస్తున్నటువంటి అర్థకష్టాల్లో మొదటి కష్టమైన మళ్లీ దాని వినాలని ముందుకు వస్తుంది కదా. అలాంటి పరమ వేదాంత సారము, పరమ శృంగారముగా భాషించేటువంటి అమ్మా నాన్నల దయను చెప్పే పాఠురాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేద్దాం. కుత్తు విడక్తిరియ కోట్టుకాలు కట్టిల్ మేల్ మెత్తెన్న పంచది నెత్తిల్ మేరేది కొత్తడలు పూంకుడలు నప్పిన్న కొంగవే వయస్సు కిరండవనలు మారుబా వారి తెరవాయ్ మైతరం కண்டிనాయ్ నీవున్మనాడనై ఎత్తన కోடும் துயிலவட்டாயிரான் எத்தனை ரொம்பிவார்த்த இல்லாயால் தத்துவமன்னு தகவே லோரிம்பாவாய் ஆண்டாடு திவ்ய திருவடிகளே சேரணம். కుత్తు విడక్కు ఎరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్. మొదలు కుత్తు, కుత్తు అంటే మన భాషలో బుద్ధి, విడక్కు అంటే దీపం. కుత్తు విడక్కు గుత్తి దీపము. అదే కదా అంటే సెమ్మె ఉంటుంది, సెమ్మెలు ఉంటాయి మనకు వివాదం చేసేటువంటి, అది న్యాయంగా గుత్తి దీపమే. అంటే సెమ్మె దీపం ఎలా ఉంటుంది? అందులో 5 ఉంటాయి, 5 తీర్ల ఒత్తులు వేస్తాం మనం. 5 పక్కన 5 దీపాలు ఉంటాయి, పైన ఒక దీపం ఉంటుంది. అది సెమ్మె యొక్క లక్షణం. దాన్ని మనం గుత్తి దీపము అంటాం. ఇలాంటి కుత్తు విడకు ఎరియా గుత్తి దీపములు వెలుగుతుండగా కోట్టు కాన్ కట్టెల్ ఏనుగు దంతముల కోళ్లు గల మంచము మీద మేల్ పైన ఏరి చేరి మెత్తన్న పంచ చేయనెత్తిన్ మెత్తగా ఉండి అలాగే శ్రేష్టమైన 5 గుణములు గల చెయ్య. ఎలా ఉండాలి చెయ్య? పరుపు ఎలా ఉండాలి? ఒకసారి పరుపు మీద కూర్చుంటే మళ్ళీ జన్మలో ఆ పరుపు దగ్గరికి పోవచ్చు అనిపించేలా కాదు. ఎలా ఉండాలి పరుపు? పరుపులో 5 గుణాలు ఉంటాయి. మెత్తగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, విశాలంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, అలాగే సుగంధంగా ఉండాలి. అంటే ఏసీ అంటే అందుకని వేసవిలో చల్లగా ఉండాలి, చలికాలం ఉండాలి చెయ్యాలి. ఉంటుందే. మనం పత్తితో పరుపు తీసుకుంటే అలాగే ఉంటుంది. పరుపు పత్తి పరుపు చలికాలం వెచ్చగా ఉంటుంది, వేసవికాలం చల్లగా ఉంటుంది. అని ఇప్పుడు ఫ్యాషన్ పెరిగి మనకు పత్తి పనికిరాదు. అదేదో ఉంటుంది కదా అని ఉంటారు, ఫోమా పామాయిల్ ఉంటాయి, దాంతో కుట్టించుకుంటారు. ఎండాకాలం ఉడకపోతావని చలికాలం చలిపెట్టారు, ఇంకే పడుకుంటారు. ఇలా ఉండొద్దు. పక్కన 5 గుణాలు ఉండాలి. వేసవికాలం చల్లగా ఉండాలి, చలికాలం వెచ్చగా ఉండాలి, మెత్తగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, విశాలంగా ఉండాలి, సుగంధంగా ఉండాలి. ఇలాంటి 5 గుణములు కల చెయ్య మీద చక్కగా చేరి మెత్తెన్న పంచదేరి మేదేరి కొత్తడల్ పూంకుడల్ నప్పిన్న కొంగమేరు వైతు కిడంగా
గుత్తులు గుత్తులుగా వికసించిన పుష్పములు సిగలో పెట్టుకున్న నప్పిన్న అంటే నీలాదేవి ఆమె యొక్క ఉన్నతములైన విశాలములైన స్తనముల పైన తాను పడి ఆ స్తనముల స్పర్శతో వికసించిన మరమా వికసించిన వక్షస్థలము గల స్వామి వారి తిరువాయి నోరు తెరవబోయా మైత్తడం కన్నినాయ్ కాటుక కన్నులగాన నీ ఉన్మనాలనై నీ భర్తను నీవు ఎత్తన పోదుం తుయిలవట్టాలిగా ఒక్క క్షణమైన నిద్ర లేవనీయవా అలాగే ఎత్తన ఏదు ఒక్క క్షణం కూడా పిలువు ఆస్తవిల్లాయా ఎడబాటును సహించలేవా తత్వమన్ను తగవు ఇది స్వరూపానికి తగినది కాదు స్వభావానికి తగినది కాదు అర్థం చెప్పుకున్నాం శయ్యా మందిరంలో చుట్టూ గుత్తి దీపాలు పెట్టుకున్నారట ఆ తల్లి చుట్టూ దీపాలు పెట్టుకొని మధ్యలో ఒక మంచం వేసుకున్నారు ఎలాంటి మంచం వేసుకున్నారు ఏనుగు దంతములతో చేయబడిన కాళ్ళు ఉన్న మంచం చేసుకున్నారు అది గంధం చక్కెర మంచం దాని కోళ్ళంటానే కాళ్ళు మాత్రం ఏనుగు దంతం అలాంటి మంచం మీద 5 రకముల గుణములు కల చెయ్యపరిచారు దాని మీద చక్కని ఏమంటారు దాన్ని బెడ్షీట్ కూడా వేశారు అలాంటి చెయ్యి మీద గుత్తులు గుత్తులుగా వికసిస్తున్న పుష్పములను సిగలో పెట్టుకొని ఉన్న తల్లి అమ్మవారు లేకపోతే స్వామి నన్ను కాదని వెళుతావు కానీ అవి లాగి కింద పడేసి మళ్లీ లేస్తుందేమో అని పైన బరువు పెడితే ఎవరు కదా తన వక్షస్థలాన్ని ఆ వృత్తాల మీద పైన పెట్టారు ఇలా చేస్తావు ఇలా అమ్మవారి వక్షస్థల స్పర్శతో వికసించినటువంటి వక్షస్థలం గల మహానుభావ నువ్వు లేచి రాకున్నా బాధ్యం లేదయ్యా నువ్వు రమ్మనం కాస్త నోరు తెరవచ్చు కదా పిల్లలు ఉండండి వస్తున్నానంటే ఏమైంది ముళ్ళేమైంది నీవు ఆ పని కూడా చేయవా అన్న జవాబేం లేదు ఇంతగా పిలిచినా లేవటం లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు అని ఒకసారి చూశాడు పాపం స్వామి మంచివాడేనాడు మంచివాడైతే లేవాలని ప్రయత్నం చేస్తున్నాడు అమ్మ నేను లేస్తే అని ఆపేశావు కదా పేరు కొట్టేదామే లేస్తావు జాగ్రత్త అవద్దు అసలే పెద్ద కండి దానికి తోడు కాడుక కన్ను లేవద్దు ఇంకెక్కడేస్తాడు తల్లి నాన్న వద్దంటే నువ్వు రావాలే కానీ నాన్నే లేస్తుంటే నువ్వు వద్దంటే ఇక మాకు పిచ్చేవరమ్మా నీ కంటి కాటుక యొక్క అందము నాన్నతో మమ్మలను రక్షింపజేయుట శిక్షింపజేయుట తల్లి నీ ఉన్మనాలనై నీ భర్తను ఒక్క క్షణం కూడా నిదురలేవనియవా భర్త లేకుండానేమో ఒక్క క్షణం కూడా ఉండలేవా ఇది నీ స్వభావం అంటే పురుషకార స్వభావానికి ఇది తగినది కాదు ఇది నీ స్వరూపము కాదు లేచిరా తల్లి మనం దీన్ని భావము అంటాం ఇందులో ప్రధానముగా చెప్పుకునే తత్వం ఏంటంటే నీలాదేవి యొక్క శయ్యా మందిరాన్ని వర్ణించారు కదా వాస్తవం ఎలా ఉంది శయ్యా మందిరము అంటే లోపల మధ్యన పెద్ద మంచం వేసింది పరుపు ఉంది ఓ బెడ్షీట్ ఉంది దాని చుట్టూ దీపాలున్నాయి గుత్తి దీపాలున్నాయి
ఎందుకట? రాత్రినే పగలు చేస్తున్నావా తల్లి అని అడుగుతున్నారు. మేమెలాంటి వాళ్ళం? పగలను కూడా రాత్రి చేసుకోవలసిన వాళ్ళం కదా. నలుగురు చూడకూడదు, ఎవరికి తెలియకూడదు, రహస్యంగా ఎక్కడో ఏ చెట్టో ఏ పుట్టో ఏ గుట్టో ఏ పొదో అది కూడా చీకటి ఉన్న ప్రదేశం చూసుకొని మేము మా స్వామిని తీసుకొని పోవాలి. కానీ నీకు క్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియవు, నువ్వు ఆయన భార్యవు, నీకు అన్ని అధికారాలు. కాబట్టి రాత్రి పూటే సాంసారిక విషయ భోగములను అనుభవించాలి శాస్త్రం. పగలు అనుభవిస్తే ఇద్దరికి ఆయుక్షీణం దినే దినే అని శాస్త్రం. ఆయుష్ క్షీణిస్తుంది. అలాగే విమతయ, బుద్ధి లేని వాళ్ళు, రోగాలు ఉన్నవాళ్ళు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, ఉద్రేకం ఉన్నవాళ్ళు, అక్రమాన్ని ప్రోత్సహించేవాళ్ళు సంతానం కలుగుతుంది. అందుకు విషయభోగములకు అనుకూలమైన సమయం, శాస్త్ర విహితమైన సమయం రాత్రి తప్ప పగలు కాదు. మనకు దీనికి ఓ చక్కని కథ ఉంది మన సంప్రదాయంలో, చాలా మంది విని ఉంటారు. భగవద్ రామానుజుల వారి శిష్యులలో చాలా ప్రధానుడు ఎంబాడంట ఓ మహానుభావుడు, పరమభక్తాగ్రేసరుడు, పరమ విరక్తుడు. గురువు గారు పరమాత్మ తప్పతనికి మరీ విజయంతో పని. అతనికి పని లేకున్నా మరి తల్లిదండ్రులు ఉంటారు కదా. తల్లిదండ్రులు అబ్బాయికి 21 ఏళ్ళు వచ్చేసింది అని పెళ్లి చేసి, సరే అమ్మాయి కొంతకాలానికి ఆమె వృత్త వయసు వచ్చి ఆమె కాపురానికి వచ్చింది. ఆమె అయితే కాపురానికి వచ్చింది, కానీ ఇతను శ్రీకృష్ణ గోవింద హరేడు గారు తప్ప ఇంకో దృష్టి లేదు. గదిలో అమ్మాయి ఉన్నదా లేదా తెలియదు. అప్పటి రోజుల్లో ఎలా ఉండేదో జీవితం ఒక చిన్న కథ చెప్తాడు. ఒక మహానుభావుడు, పరమ తాత్వికుడు, అద్వైతి అంటే వేదాంత అవసరంలో పండితుడు, ఆయన పేరు వాచస్పతి మిశ్రుడు అంటారు. మహానుభావుడు. అతనికి పెళ్లి చేశారు. సరే అమ్మాయి కాపురానికి వచ్చింది. అమ్మాయి కాపురానికి వచ్చింది కదా అంతవరకు తెలిసాడు. అమ్మాయి అదృష్టం బాగుందో బాగలేదో ఈ మహానుభావుడు ఎవరి సంతాలు రాశాడు. తర్వాత బ్రహ్మసూత్రం ఉన్నాయి. బ్రహ్మసూత్రాలకు శంకరాచార్యుడు భాష్య చక్రవాక్యం అంటారు, భాష్యం రాశారు. ఆ శంకరాచార్యుల భాష్యానికి ఈయన వ్యాఖ్యానం రాశారు. అర్థం కాదు. అలా రాసుకుంటూ వెళ్ళాడు. ఎన్నేళ్లు గడిచారో ఈయనకు తెలియదు. సుమారు 60-70 ఏళ్ళు గడుచుంటాయి. ఒకనాడు అలా రాస్తూ ఉంటే, అప్పుడు రోజుల్లో ఈ ఎడం దీపాలు ఇవన్నీ లేవు. అదే దీపాలంటే అమలు దీపాలు ఉండేది, ఆవులతో పెట్టేవాడు దీపాలు. అయితే ఆ దీపం ఒట్టి పడబెట్టింది. ఎవరో పక్కన ఉండి కొంచెం ముద్దలు జరిగి ఇట్లా మన ఆవులను ఇచ్చారు. మరిగిపోతున్న దీపాన్ని మళ్లీ వెలిగించి నాకు వెలుగు చూపిన వాడిని ఎవరబ్బా అని పక్కన చూశాడు. చూస్తే ఎవరో ముసలాగడం ఉంది. ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. నన్ను మీ భార్య అంటారంటే 70 ఏళ్ళు అయితే పెళ్లి చేసుకోండి అని. ఏం చేయాలి? అలాగా చాలా తప్పు చేశాను నేను. గృహస్థ ధర్మాన్ని అతిక్రమించాను, భ్రూణహత్య పాతకాన్ని పొందాను. అయితే ఇప్పుడు నా వయస్సు 70-75 ఏళ్ళు ఉన్నాయి, నీ వయస్సు 70. మనం ఇప్పుడు సంవత్సరానికి నువ్వు పనికిరావు, నీవు పనికిరావు. కానీ ఇంతకాలం గడిచిన ఏ ఒక్కనాడు నేను నీకు భార్యను, నీ దగ్గరే ఉన్నాను, రోజు గదిలో నీ పక్కన వచ్చి కూర్చుంటున్నాను అని ఒక్కనాడు కూడా మాట్లాడలేదు. ఈ మాత్రానికి కోడేవతారం, ఈ మాత్రానికి
నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఆ పక్షాన్ని చేసుకోకపోయారా, మాటలు మామూలే. లేదా కొడుకుపోయి ఏదో దైవర్తం అంటారు, విడాకుడు తీసుకునేవాడు. ఆ మాట లేదు, ఈ మాట లేదు, చెప్పలేదు, ఉరుకు లేదు, పలుకు లేదు. ఇలాంటి భార్య ఉంటుందా? ఇప్పుడు ఏం చేయాలి? ఒక్క పని చేయగలను. ఇప్పుడే ఈ వ్యాఖ్యానం పూర్తయింది, ఇవాళ పూర్తయింది. ఈ వ్యాఖ్యానానికి నీ పేరు పెడతాను, అంతగా ఎక్కువ ఏం చేయగలను. ఆ వ్యాఖ్యానం పేరు భామతి. శంకర భాష్యానికి వాచస్పతి మిశ్రుల వ్యాఖ్యానం భామతి. చక్కని పేరు. మోడల్ కూడా ఉంది. మన వాళ్ళకి మోడల్ అని ఏంటి చెప్పారు, ఏదో మేఘన అంటారు, ఒకటి జల్పన, ఒకటి కష్టాలు పెట్టి పూస్తారు, ఒకటి పప్ప, ఒకటి పేరు. మీకు అక్షరాలు బాగున్నాయండి, అర్థమేంటంటే అక్షరాలు బాగున్నాయి. అది మన పరిస్థితి. కానీ మన వైదిక సాంప్రదాయంలో చక్కని పేరు, అర్థవంతమైన పేరు భామతి. ఇంకో మాట, ఆయన ఎవరు? హిరణ్యాక్షుడు పేరు ఉంటారు కదా, హిరణ్యకశ్యపుని తమ్ముడు. అతని భార్య పేరు ఎవరు తెలుసా? మనకు వాళ్ళలో విడుదల తెలుస్తుంది. చక్కని పేరు వృషాభాను. ఎలా ఉందండి పేరు? ఎవరన్నా పిల్లలు పుట్టేవాళ్ళు, మనవలు పుట్టేవాళ్ళు ఉంటే నోటు చేసుకోండి, వాళ్ళకి పెట్టండి పేరు. మనవరాళ్ళకి మనవలు కాదు, వృషాభాను. చక్కని పేర్లు ఉన్నాయి మన పురాణాల్లో, చదువు. అన్నట్టుగా ఈ ఎంబాడు భార్య కాపురానికి వచ్చినది, కానీ ఇతను భార్య ఉన్నదన్న విజయం గుర్తించలేదు, తెలియదు. 5-6 ఏళ్ళు కలిసింది పాపం. తల్లి సహించలేదు కదా. పిల్లవాళ్ళు పెళ్లి చేసే ఒక నలుసు వస్తుంది, మనవాడొస్తాడని ఏమనుకుంటుంటే వీడు ఇలా ఉన్నాడు ఏంటి, ఎవరికి చెప్పాలి మరి అంటే గురువు గారే ఎవరు చెప్తారు. ఎవరు గురువు గారు? రాముడు గారు. పెళ్లి అయ్యా తన పెద్ద మనిషి. రామానుజుల వారిని కూడా కొడుకుగా భావించే వయస్సాడు. అంత చదువు కూడా ఉంది. అయ్యా మీ శిష్యుడు ఎంబాలిలా చేస్తున్నాడు, వివాహం చేశాము, భార్య కాపురానికి వచ్చింది, కానీ చూడటం లేదు. అలాగా నేను చెప్తాను. వచ్చాడు శిష్యుడు, నాన్న వివాహం చేస్తున్నావు కదా, భార్య కాపురానికి వచ్చింది కదా, అలా యుక్త వయస్సులో ఉన్నటువంటి భార్యను నీవు దరి చేర్చకుంటే నీకు భ్రూణ హత్యా పాపం వస్తుంది. పాపాన్ని నీవు మూటగట్టుకోకూడదు. అందులో రాత్రి పూట చీకటి తమో గుణానికి ప్రసిద్ధి. సాంసారిక భోగం కూడా తామసమే. ప్రవర్తించవచ్చునన్న తప్పు లేదు. భార్యను ఆదరించు. గురువు గారు అలాగేనండి, గురువు చెప్పినామంటారు, అలాగేనండి అన్న. అమ్మా చెప్పాను, అబ్బాయికి జాగ్రత్తగా ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడమ్మా, ఏ దిగులు పడకు, సంతోషం గురువు గారు. మళ్ళీ 6 నెలలు గడిచేస్తే దీంట్లో మళ్ళీ వచ్చింది తల్లి, గురువు గారు మీరు చెప్పినా కానీ ఏం మార్పు లేదు. అలాగా సరే అనుకున్నాం. వచ్చాడు, ఎలా నాన్న నేను చెప్పాను కదరా, మళ్ళీ నీవు పాత దారిలో ఎన్నుకున్నావు, గురుగారు మీరు చెప్పినట్టే చేశానండి కదా. ఏమి చేశాను ఇట్లా? మీరేమన్నారండి? పగలు వెలుగు సత్వగుణం పరమాత్మను ఆరాధించాలి, రాత్రి చీకటి తమో గుణం విషయభోగాలను అనుభవించాలి. చెప్పారేనండి? చెప్పాను. మరి ఏదో రాత్రి అయింది, నాకు అది తెలుసు. సరే చీకటి కూడా ఉంది, నీ గదిలోకి వెళ్ళాను, దీపంలో పెట్టాను, బాగానే ఉంది. గదిలో పెట్టి కళ్ళు మూసుకుంటే నా హృదయంలో లక్ష్మీనారాయణుడు, శ్రీవత్సము, కౌస్తుభము, శంఖము, చక్రము, వనమాల, కిరీటము, కాంతి కాంతి, ప్రపంచమంతా వెలిగిపోతూ ఉందండి. చీకటే లేదు. చీకటి ఉంటే అనుకోవచ్చు, అంతా వెళ్తులే. అంటే తత్వమే, తత్వం ఉంటే జ్ఞానమే, జ్ఞానం ఉంటే సేవే. భగవంతుని సేవిస్తున్నానండి, ఏం చేయమంటారండి? ఏం చేద్దాం? రామానుజుడు చూచి, నీకు విరక్తి అనేది షో కాదు, మనస్సులో కలిగింది.
నీవు సంసారానికి పనికిరావు ఎవడు అని కాషాయవర్తలు చేసి అతన్ని కూడా తనలాగా సన్యాసిగా చేసుకున్నాడు. అంటే రాత్రి పగలు వెలుతురు చీకటి బయట కాదు ఉండేది, ఎక్కడున్నాయి? మనస్సులో ఉండాలి. మనస్సులో వెలుతురుంటే బయట ఎంత చీకటి ఉన్నా నిష్ప్రయోజనం. మనస్సులో చీకటి ఉంటే బయట ఎంత వెలుతురున్నా. అలా గోపికలందరూ చీకటి కోసం దీపాలు ఆర్తయ్యడానికి ప్రయత్నిస్తుంటే, అమ్మా నీకొక్క దీపం చాలదని, ఎలాగూ నా భర్తే కదా, నేను భార్యనే కదా, మాకు అడ్డు ఏమున్నది, అడిగేవారెవరు అని రాత్రిని కూడా పగలు చేసుకుని అన్ని బుద్ధి దీపాలు పెట్టుకొని స్వామితో ఆనందిస్తున్నావా? ఆనందించావు, నేను కాదన్నమా. కానీ పిల్లలు కలిగిన తరువాత కలిగిన పిల్లలను బయటికి నెట్టి తలుపు వేసుకుని ఏ తల్లిదండ్రులైనా ఆనందిస్తారా? ఉంటే శాస్త్రం పిల్లలు కలగనంత వరకు ఎంతని భోగాభిలాష ఉంటుందో, పిల్లలు కలిగిన తరువాత, కలిగిన పిల్లలు పెద్ద అయిన తరువాత తాము పడుకునే పరుపును ఆ పిల్లలు తొక్కాలి. అలాగే ఒక 5-6 సార్లు మూత్రము పోయాలి, ఒక 4-3 సార్లు మలము అందులో విడిచిపెట్టాలి. ఈ 2 సుగంధాలు వస్తేనే తల్లిదండ్రులు ఆ పరుపు మీద బాగా పండుకుంటారట. లేకుంటే అమాటగాడు భవభూతి అంటాడు, ధన్యా తదంగ రజత, ఏమంటారు మనకు, మలినా భవంతి. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ వీధిలో దుమ్ములో ఆడి వచ్చిన పిల్లల ఒంటికి పట్టిన దుమ్మును తన ఒంటికి పూసుకొని ధన్యులవుతారు తల్లిదండ్రులు అన్నాడు. హిరణ్యకృష్ణుడి పరమ క్రూరుడు కూడా మనం చెప్పుకున్నాం, హిరణ్యకృష్ణుడు మీకు. అలాంటి వాడు ప్రహ్లాదుడిని గురువు గారి దగ్గర నుంచి పిలిపించుకొని కూర్చోబెట్టి, నాన్న ప్రహ్లాద 4 మాటలు మాట్లాడురా, ఎందుకంటే అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణ యుగడ సదుభూషణములు. వచ్చి రాని పదాలతో మాట్లాడే పిల్లల మాటలు తండ్రులకు తల్లులకు చెవులకు కుండలాలు అన్నాడు. పిల్లలు ఎక్కి తొక్కని పక్క తల్లిదండ్రులకు ఎలా రుచిస్తుంది? అందుకే సీతారాములు అరణ్యానికి వెళుతుంటే లక్ష్మణస్వామి నేను కూడా వస్తానయ్యా, అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపశ్యతే భగవానుస్తూ సహవైదేహ్య గిరిసాంసు రంశిసే. ఆయన నీవు అన్నగారు సీతమ్మతో కలిసి మీరు జాగ్రత్త స్వపత, మేలుకొని ఉన్నా పడుకొని ఉన్నా మీకు అన్ని రకముల కైంకర్యములు నేను చేస్తాను, అందుకే వస్తాను. సీతారాముల మిథున కైంకర్యం అన్ని రకములుగా చేయాలి. ఒడివిలు కాలమెల్లా ఉడనాయమని ఒడివిల అడిమై చేయలేనున్నాం అంటారు నమ్మాడు వారు. ఎలా అడిమై నాం చేయలేను అని అన్ని రకముల దాస్యం నేను చేయాలి. ఎలా కాలం అన్ని వేళ అన్ని రకముల దాస్యములో నేనే చేయాలి. ఎక్కడిది? అక్కడ స్వామి వారి అంటే సరే రావయ్య అన్నాడు. సీతారామ లక్ష్మణుడు 3 వెళితే అడిగితే వాల్మీకి రాస్తాడు రమమాణ వనేత్రయ.
అరణ్యంలో ముగ్గురు లభిస్తున్నారు. ఈ ముగ్గురు లభించడం మనకు అపారమైన అర్థం కాదు. దంపతులు లభిస్తున్నారు, దంపతులు ఆనందంగా ఉన్నారు, దంపతులను మనం ఆరాధించాలి అంటాం కదా. దంపతులు అంటే ఎవరండి తెలుసా? జ్యాయ పతిశ్చ పుత్రశ్చ దంపతీకి అభిధీయతే. భార్య, భర్త, కొడుకు ఈ ముగ్గురు ఉంటే దంపతులు అంటారు. సంతానం లేని వాటిని దంపతులు అనరు. సంతానం లేని భార్య భర్తలకు ఎవరు దంపతి పూజ చేస్తారా? వాడు కానే కాదు. దాంపత్యం పుత్ర సంతానంతోనే వస్తుంది, పెళ్లితో రాదు. ఆత్మగులైతారు, భార్యాభర్తలు అవుతారు, ఇంకేమైనా కావాలంటే అవుతారు. ఒక్క దంపతులు మాత్రం కాదు. ముగ్గురుంటేనే దంపతులు. కాబట్టి అరణ్యానికి సీతారాముడు వెళ్ళలేదు, ముగ్గురు వెళ్ళారు. సీత, రాముడు, లక్ష్మణుడు. శాస్త్రం అయినప్పుడు మేము లేకుండా నువ్వెలా వెళ్తావయ్యా? మేము కాకుండా మీరెలా లోపల ఆనందంగా ఉంటారు స్వామి ఉంటారా అని రాత్రి పూట అన్ని దీపాలు పెట్టుకున్నావా? ఇది ఒక భాగం. రెండో భాగం ఏమిటి? పెద్ద మంచం వేసుకున్నారు. ఎలా ఉంది మంచం? ఏనుగు దంతములతో చేయబడిన కోళ్లు కలిగి ఉన్నాయి. ఎక్కడి ఏనుగు దంతాలు జ్ఞాపకం. శ్రీకృష్ణ పరమాత్మ కువలయ పీడమును సంహరించాడు. ఏనుగును చంపే ముందు దాని 4 దంతాలు తీసుకొచ్చాడు. ఎందుకంటే నీలాదేవికి కావలసిన మంచపు కోళ్లకు తెచ్చానన్నాడు. ఏనుగు దంతాలు తీసుకొని వచ్చి కోళ్లు చేసి గంధపు చెక్కలతో చక్కని మంచము చేసి చక్కని పరుపు కూడా వేసి ఇది మా నీలాదేవికి నాకు అన్నాడు. నీలాదేవి నప్పినట్టు దానికి అంటే స్వామికి ఎంత ప్రీతి అంటే చెప్పుకుంటాను. వైకుంఠంలో శ్రీ భూ నీలాదేవుడు కదా, క్షీరసాగరంలో శ్రీ భూదేవుడు. ఇక అవతారాల్లో రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని. రాముడైతే మనకు సీత అవుతుంది, వరాహ స్వామి అయితే భూమి అవుతుంది. కృష్ణావతారంలో నీడని ఆమె పుట్టకాల స్వరూపుడు, ఆమె ప్రధానం. అందుకే ఆమె అంటే స్వామికి విపరీతమైన ప్రేమ. ఇంతగా ఎవరు చక్కగా చెప్పుకోవాలంటే మేనమామ కూతురు, యశోదమ్మకు అన్న కూతురు. అయం కుంభరామ భ్రాత అని యశోదమ్మ. ఆయన పేరు కుంభుడు. కుంభుడి భార్య పేరు నర్మద. వారిద్దరి అమ్మాయి నీలమ్మ. ఈ నీలమ్మ అక్కడ పుట్టిందే తప్ప పెరిగిందంతా ఇక్కడే. ఎందుకన్నా పొరపాటున తాను ఇక్కడ లేకుంటే కృష్ణయ్య ఇంకెవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ప్రమాదం కదా. బాల్యములుంటే కాపలా కట్టింటాను, అతన్నే పెళ్లి చేసుకుని అతనైతే ఉంటాను. కృష్ణయ్య కూడా నీలాదేవి కోసం ఎన్ని పనులైనా చేశాడు. చెప్తారు, భాగవతంలో చెప్తారు, అనుభవాలు చెప్తారు. కృష్ణుడు ఆడుకోవడానికి వెళ్తుంటే నాన్న నాన్న రారా, ఆకలి అవుతుందిరా, కాస్త వెన్న తినరా అంటే వద్దమ్మా కబాబు తింటాను. శివరా వెన్న తింటే జుట్టు పెరుగుతుందిరా, జుట్టు బాగా పెరిగితే నీ ట్రాఫిక్ బాగుందని నీడ పెళ్లి చేసుకుంటుంది. జుట్టు పెరగలేదు, పెళ్లి చేసుకోదు, నీ ఇష్టం. అలాగమ్మా ఆట పెళ్ళిస్తాడు. వచ్చి ఆ వెన్న తీసుకున్నాడు.
మనం ఎక్కిరిస్తాడు స్వామి. వెన్న తీసుకొని కొంచెం నోట్లో వేసుకొని నాలుక గాలక ముందే అమ్మా గుర్తొచ్చిందా, చుంచు ఎదగదంచు లీలా చుంచుడు తన చుంచు చూపి విక విక నగియన్ పోతానమాట. వెన్న తిన్నానమ్మా, జుట్టు పెరిగిందా? అర్థమైందండి? ఇది ఎవరి పని అర్థమైందా? మనము ఎంత పరకాములము. అష్టోత్తరం చేస్తాం. ఎవరో చెప్పారు, అయినా అష్టోత్తరం చేయి నీ రోగం తగ్గుతుంది లేదా నీకు జాబ్ వస్తుంది అన్నాడు అనుకోండి. ఓసారి మొదలుపెట్టి కేశవాయ నమః ఆడబెట్టిందా, మాధవాయ నమః ఏమన్నా ఫోన్ వచ్చిందా? వీటికి అష్టోత్తరం ఇవి శాస్త్రం. పని మొదలు పెట్టిన వెంటనే ఫలితం రావాలని కోరి మానవుడు మనం ఎక్కిరించడానికి చుంచు ఎదగదంచు ఇలా చుంచుడు తన చుంచు చూపి విక విక నగియన్. ఏమైనా అనుకోండి, మీరా అమ్మ అంటే కృష్ణుడికి అంత ప్రేమ. ఆమెను భార్యగా పొందటానికే 7 మదించిన కోడలను ఒక్కడే పోరాడి ఒళ్లంతా గాయాలై వాటిని కట్టేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నీలాదేవిని భార్యగా చేసుకోవడానికి స్వామి ఇన్ని కష్టాలు పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి 7 కోడలను ఓడించాడు. ఆమె శయనించడానికి కావలసిన మంచం కోసం కోయా పీడంతో పోరాడి గాయమై కోళ్లు తెచ్చాడు. కృష్ణ పరమాత్మ గెలిచి తెచ్చిన ఏనుగు దంతముల కోళ్లు గల మంచం మీదనే ఆమె పడుతుంది. ఆమె కాదు, ఏ వీర పత్ని అయినా అలాగే చేస్తుంది. తాను భోజనం చేస్తున్నా, నిదురిస్తున్నా, శయనించినా, ఏ పని చేస్తున్నా తన భర్త యొక్క వీరకృత్యములు గుర్తించేలా చేయాలి. ఇంట్లోనే ఉంటాయి. చక్కని మాట చెప్తారు అసలు. వీరపత్ని అంటే వీరుడి భార్య. భర్తను కౌగలించుకోవాలి అంటే భర్త వక్షస్థలానికి, భుజాలకు, చేతులకు, వేళ్లకు కాయలు కాచి ఉండాలి. యుద్ధం చేసినప్పుడు శత్రువులు బాణాలు వేస్తే అవన్నీ తగిలి వక్షస్థలం అంతా కాయలు కాస్తాయి. ధనువు నారి ఇలా లాగుతాడు. ఇలా లాగినప్పుడు ఆ తాడొచ్చి ఇక్కడ తగులుతుంది, కాయలు కాస్తాయి. ఇలా బాణం తీస్తుంటాడు, ఇక్కడ లాక్కుంటాయి, ఇక్కడ కాయలు కాస్తాయి. ఇలా భుజాలకు, మోచేతులకు నాడి లాగి లాగి వేళ్లకు గాయాలు తగిలి వక్షస్థలానికి మొత్తం ఇలా కాయలు కాస్తేనే, ఇలా కాయలు కాచిన భర్త శరీరాన్ని కౌగలించుకుంటేనే భర్తను కౌగులించుకున్న అనుభూతి పొందుతున్నది వీరపత్ని. అవి లేవు, సాదా సీదా ఉన్నాడు అనుకోండి, ఓ తోటి అమ్మాయి కౌగులించుకున్నాను అనుకుంటున్నాను. ఒకటే లాభం, అబద్ధం కాదు. మనకు రామాయణంలో సీతమ్మ అరణ్యానికి బయలుదేరి వస్తానన్నప్పుడు రాముడు వద్దన్నాడు కదా, మీరు విని ఉంటారు. వద్దన్నాడు. దానికి సీతమ్మ, నేను ఇక్కడే ఉంటే మీ మామగారు మా నాన్నగారు నిన్ను అబ్బాయి లాంటి అమ్మాయి అనుకుంటారు, అంటే అబ్బాయి వేటంలో ఉన్న అమ్మాయి ఇచ్చి పెళ్లి చేశారని అనుకుంటారు, మీరు ఇష్టం పోతే పోను. 12 ఏళ్లు కాపురం చేసి భర్తను నువ్వు ఆడనా మగనా అడిగింది. ఎవరికి చెప్పుకోవాలి? మనకి కర్మ. సరే రా పోదామని ఓ 12 ఏళ్లు బాగానే ఉన్నారు. 12 ఏళ్లు దాటుతున్న సమయంలో పంచవటికి చేరారు. ఆ పంచవటిలో మనం రోజు చెప్పుకుంటున్న ఓ మహానుభావుడు వచ్చింది, ఓ అమ్మాయి చూపనక. సరే రాముడిని మోచించింది కదా మీకు తెలుసు, కర్ణనాథములు ఛేదించడం. ఆమె వెళ్ళి
అన్నరాజుడి పోటీ పడ్డం. ఎవరు వాళ్ళు? కరభూషణుడు. వారు 14,000 సైన్యమును తీసుకొని వచ్చారు యుద్ధం చేద్దాం. మా చెల్లెలు ముక్కు చెవులు పోతారా నీ సంగతి చేస్తాను. లక్ష్మణుడు చూశాడేమో చాలా మంది వస్తున్నారు. అన్నయ్య వాళ్ళంతా వస్తున్నారు, నీకెందుకు శ్రమ, నేను చూసుకుంటాను, మీరు సీతమ్మను తీసుకొని పక్కన కూడా అందులోకి వెళ్ళండి, ఎంత క్షణం చచ్చి వచ్చేస్తాను, మనం మళ్ళీ ఇంట్లో ఉందాం అన్నాడు లక్ష్మణ స్వామి. రాముడు ఏం చేశాడు? సరే అన్నాడా? అనలేదు. అహమేవ ఏతాను హంతుమిచ్చామి పద్భ్యాం మే శపితోసి. నేనే వీరిని చంపాలనుకుంటున్నాను, నా పాదాల మీద ఒట్టు, సీతమ్మ తీసుకుని నువ్వు పో. ఒట్టేందుకు మధ్యన అంటే లక్ష్మణస్వామి చెప్పినట్టు సీతమ్మను తీసుకొని తాను గుహలోకి పోయాలనుకోండి, ఏమవుతుంది? సీతమ్మ మాట నిజమే అనుకోవచ్చు. ఈ ఆమె అమ్మాయి ఇంకో అమ్మాయి పడిపోయింది, 2 అమ్మాయిలు కొట్టి అబ్బాయి చనిపోయాడు. నిజంగా భార్య అన్న మాట నిజమవుతుందన్న భయంతో లక్ష్మణ స్వామిని గుహకు పంపి సీతమ్మను పంపి తాముక్కడే అర్ధాధిక ముహూర్తేన, ఒక ముహూర్తాన్నర అంటే 72 నిమిషాలలో 14,000 మందిని చంపి గుహ ముందరికి వచ్చాడు. ఎలా ఉన్నాడు రాముడు? ఇంతమందితో యుద్ధం చేస్తే రాముడికి ఏమన్నా గాయాలే లేదా? మన సినిమా హీరోకు మాత్రం కావు కదా, షర్టు ఇస్త్రీన మడత నలగదు, రాపు చెరగదు, కనీసం చెమట కూడా పడదు. కానీ వాల్మీకి అంత అసహజంగా రాయడు. వాళ్ళంతా మహావీరుడు, తక్కువ కదా. ఇందరితో యుద్ధం చేస్తే ఎలా ఉన్నాడు రాముడు అంటే సుపుష్పిత ఇవసుక, నిండా పూచిన మోదుకు చెట్టులా ఉన్నాడు. అర్థమైంది ఏం చెప్తాను? ఎలా ఉంటుంది మధు చెట్టు? పూలు ఎలా ఉంటాయి? మధు పూలు తెలుసా? ఎర్రగా ఉంటాయి. చెట్టు నిండా మధు పూలుంటే చెట్టు ఎలా ఉంటుంది? అలా అయ్యాడు రాముడు. శిరస్సు నుంచి కాలి గోరి వరకు గాయము కాని చోటు లేదు, రక్తధారలు స్రవిస్తూ ఉన్నాయి. నల్లటి రాముడు కాక ఎర్రగా అలాగే పోయి నిలబడ్డాడు. అలాంటి స్వామిని సీతమ్మ చూసింది. చక్కని శ్లోకం రామాయణంలో, చక్కని మంత్రం. శ్లోకం కూడా కాదు, ఇది మహామంత్రం. మనకు శత్రు బాధ, రోగ బాధ, సమస్యల బాధ, ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచించాలంటే అసూయ బాధ, ఈ 4 తొలగాలంటే ఈ శ్లోకాన్ని ఒక 12 లక్షల సార్లు జపం చేయమన్నారు. అమ్మ బాబోయ్ అంత భయం ఉంటారు కదా, ఈజీగా అవుతుంది మీరు చేస్తుంది. 32 అక్షరాలండి. ఎంతసేపటే చదవడానికి చూసా ఏంటో. తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బహూవ హృష్టా వైదేహి భర్తారం పరితస్వయే. వాల్మీకి ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పదలుచుకుంటే సకారంతో మొదలుపెట్టాడు. గుర్తు అది కొంచెం మీ మనసు బుద్ధి దగ్గర పెట్టుకొని చదవండి చెప్పడం కదా, తెలుసు కదా. రామాయణం ప్రారంభమైంది ఏ అక్షరంతో? తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విరాంబరం. తాతో మొదలై ముఖ్యము అనగానే తా వస్తుంది. అది సృష్టి బీజం.
అంటే సృష్టి ప్రారంభం అయ్యే ముందు మొట్టమొదలు పరమాత్మ నోటితో వచ్చిన అక్కడంతా బ్రహ్మ తాను ఎక్కడి నుంచి పుట్టారో తెలుసుకుందామని వెతికి వెతికి ఎదగక బయటికి వస్తే స్వామి తపస్తప తపస్సు చెయ్యి అప్పుడు నేను కనబడతాను. పరమాత్మ నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి అర్థమేంటి? మరి అంతకంటే గొప్పదేమైనా ఉంటుందండి? మొదటి పదవేంటి? తప. అందుకే రామాయణం కూడా తపస్వాధ్యాయ గ్రంథం. తపశ్శబ్దంతో రామాయణం ప్రారంభమైంది, ప్రకారంతో రామాయణం ప్రారంభమైంది. రామాయణమే కాదు, సుందరకాండ ఉత్తరం చాలా మందికి ఏంటి మొదటి శ్లోకం? తతో రావణ నీతాయ సీతాయ శత్రు కలిసిన. ఏమంటున్నాం? తతో సుందరకాండ ప్రారంభమే కాదు, ముగింపు కూడా తకారంతోనే ముగిసింది. చివరి అక్షరం కూడా తకారం. తతో మయా వాగ్విరధీర భాషిణ శివాభిరిష్టాభి అభిప్రసాదిత జగామ శాంతి మమ మైథిరాత్మయ తవాపి శోకేన తథాపి పీడిత. దేంతో ముగిసింది? అందుకే వ్యాసుడు సుందరకాండకు ఓ ముద్దు పేరు పెట్టాడు, తథ అని. సమస్యాభి విపద్భిత్య కష్టై దుఃఖై అహర్నిశం బాధ్యతే పుమాన్ లోకే సహ తథాం అనువదేతు. కష్టాలు, బాధలు, దుఃఖములు, ఆపదలు, సమస్యలు వచ్చిన వాడు తథను చదవండి. ఏ తథ? తాతనే నాకు అర్థం కాదు, నాకు పదాలు అర్థం కావు, శబ్దాలు అర్థం కావు. సుందరకాండలోనే ఒక శ్లోకం ఉంది, సౌదాసం మదయంతీవ కేసిని సగరం యథ. ఏముంది? సౌదాసం మదయంతీవ. మన వాళ్ళంతా పండితులయ్యి పాపం అచ్చు తప్పున్నట్టుంది, మదయంతి కాదు దమయంతి ఏమో అని దిద్దుకున్నారు. మదయంతి దమయంతి కాదు, మరి తెలిసేదా కదా ఎవరున్నారు కదా. అలాగా తథ అంటే సుందరకాండ. కాబట్టి ఎక్కడ తకారం వస్తుందో వాల్మీకి తకారంతో మొదలు పెట్టాడు అంటే మాత్రమే. కొంచెం సావధానంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే తం దృష్ట్వా శత్రుహంకారం మహర్షీణాం సుఖావం. సీతమ్మ రామచంద్రుణ్ణి చూసినది. ఎలాంటి రామచంద్రుణ్ణి? శత్రుహంకారం. 14,000 శత్రువులను వధించి వచ్చిన రామచంద్రుణ్ణి చూసినది. 14,000 మందిని చంపితే ఎవరికట ఆనందం? తనకేమైనా ఉందా? మహర్షీణాం సుఖావం. మహర్షులకు ఆనందం కలిగించిన వాడు. సీతారామ లక్ష్మణుడు అరణ్యానికి వచ్చిన వెంటనే వారంతా తొమ్మిదో రాజా మహీపతి ఎవరు నువ్వు కాపాడాలి, తరచు బాధపెడుతున్నారని అడిగారు. ఈయన చంపుతానన్నాడు. ఎవరి కోసం? వాళ్ళకి. సంతోషం ఎవరికి? వాళ్ళకి. అందుకే మహర్షీణాం సుఖావహం. మహర్షులకు ఆనందం కలిగించేటువంటి రాక్షస వధను చేసిన రాముణ్ణి చూచి బహువ కృష్ణా వైదేహి సీతమ్మ మొత్తం పరిపూర్ణంగా సంతోషించింది. మరి భార్య ప్రియురాలు పూర్తిగా సంతోషిస్తే భర్తకు ఏ బహుమతిస్తారు? ఏమిస్తారు? పరిషత్తో గౌరవించుకుంటారు. చెప్పాలంటే భర్తారం పరిషస్వతి. సీతమ్మ భర్తను గాఢంగా కౌగిలించుకుంది అని చెప్పగానే
మనమందరం ఏం రామాయణం అండి. ఎంత భార్య అయితే మాత్రం, ఎంత భర్త అయితే మాత్రం, ఎంత ప్రేమ ఉంటే మాత్రం చుట్టూ 12 లక్షల మంది ఋషులున్నారు, పైన 33 కోట్ల మంది దేవతలున్నారు. ఇంతమంది చూస్తుండగా గౌరవించుకోవచ్చండి. ప్రేముంటే అది తలుపు చేసుకొని గౌరవించుకోవాలి. కానీ ఏం పనండి ఇది? మన బుద్ధి ఇంతకన్నా పైకి పోదు. ఈ తత్వాన్ని మనకు వివరించడానికే అంతఃపురంలో సీతమ్మ రాముణ్ణి నువ్వు అబ్బాయిగా ఉన్న అమ్మాయివి అని. ఇప్పుడు రాముడు అబ్బాయా అమ్మాయా? ఇంతమంది 72 గారు చంపాడు అంటే నిజంగా రాముడు మగాడే కదా. నాయన నువ్వు పురుషుడవే. భార్య భర్తను పురుషుడని ఒప్పుకోవడానికి గుర్తు నిజంగా నువ్వు పురుషుడవే అంటుందండి. మాట్లాడుతుందా? ఏం చేస్తుంది? అతని పురుషత్వానికి మెచ్చి తాను ఆనందం చేస్తుంది. పురుషుడు ఆనందం ఏంటి అంటే భర్త తనకు తానుగా వచ్చి కౌగులించుకోవడం కంటే మించిన ఆనందం లేకపోమన్నాడు. మనకు కావ్యం ఉంది, దాన్ని ఏమంటారు? శిశుపాల వధ మాగుడు రాశారు. అందులో రావణాసురుని పరాక్రమాన్ని వర్ణిస్తూ ఒక శ్లోకం ఉంది. రావణాసురుడు కైలాస పర్వతాన్ని తన బలంతో ఎక్కాడు. అక్కడ శివపార్వతులు తాండవం నృత్యం చేస్తున్నారు. నృత్యం చేస్తూ ఉండగా ఒక్కట భవనం కదిలింది. కదిలేసరికి ఎంతైనా పార్వతి అమ్మాయి కాబట్టి, స్త్రీ కాబట్టి ఒక్కసారి భయపడి అమాంత నృత్య చక్రుడిని గౌరవిస్తుంది. తానున్న కైలాస పర్వతాన్ని ఎత్తిన తప్పు చేసినందుకు రావణాసురుణ్ణి శంకరుడు శపించాలి, శిక్షించాలి. కానీ సంతోషించి వరమించాడు. ఎందుకురా బాబు అంటే మా పెళ్ళయి చాలా యుగాలైంది, కానీ నా భార్య ఇవాళ తన సారవత్వాన్ని గౌరవిస్తుంది. అది ఎవరి వల్ల? నీ వల్ల. ఉపకారం చేసేవారు చెప్పు, ఏం కావాలో కోరుకోరు. అబద్ధం కాదు. అనేకమైనటువంటి ఆనందాలలో తనకు తానుగా భార్య వచ్చి ఆలింగనం చేసుకుంటే కలిగే ఆనందానికి సాటి మరేది లేదు అని ఋషులే చెప్పారు. కాబట్టి సంతోషించిన ప్రియురాలు ఎలా భార్య సంతోషిస్తుంది? పద్మపురాణంలో వ్యాసుడు చెప్తాడు, నిజంగా భార్య సంతోషించాలి అంటే బయటికి వెళ్లిన భర్త వారం రోజులకు 10 రోజులు కాదు 10 రోజుల్లో బయటికి వెళ్తే సాయంత్రం అవడానికి వసతులు లేవు కదా. ఓ వారానికి 10 రోజులకు వస్తాడు. ఇలా ఎన్ని రోజులకు వచ్చినా లోపలికి అడుగు పెట్టగానే అతని చేతిలో ఒక 10 మూరల పూల మాల ఉంటే భార్యకు పరమానందం. ఎందుకంటే 20 రోజుల్లో మావారు ఎన్ని కష్టాలు పడ్డా ఇంటికి వచ్చే ముందు నన్నే జ్ఞాపకం ఉంచుకొని పూలు తెచ్చాడండి. నిజంగా మావాడంటే మావాడండి. పుష్పై ప్రియ వికసితావతి నూనం సత్యం కలవు యుగే కలియుగంటాడు. పూలకు సంతోషిస్తాడు, దాని తప్ప సంతోషం. వారు ఎన్ని కష్టాలు పడ్డా భర్త ఒక పూల పొట్టం తెచ్చాడు, అబ్బా మావాడు బంగారు కొండ అంటారు. తర్వాత ఏం చేయాలి జరిగండి శాస్త్రం. అయితే సీతమ్మ తనకు తానుగా ఆలింగనం చేసుకొని స్వామి నేను తప్పు చేశాను క్షమించండి అడిగినదట. ఇది అపరాధ ప్రాయశ్చిత్తార్థ ఆలింగనం అంటాడు వ్యాఖ్యానం. సీతమ్మ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా రాముడిని ఆలింగనం చేసుకుంటే మరి ఇంతమందిలో ఉన్న ధర్మశాస్త్రం అదే. తప్పు ఆలస్యంగా చేయాలి, క్షమాపణ బహిరంగంగా చెప్పాలి ధర్మశాస్త్రం. మనం ఏం చేస్తాం? తప్పు బహిరంగంగా చేస్తాం, క్షమాపణ ఏకాంతంగా చెప్తాం. సరే మనమంతా ఆపోజిట్ చేయడం. కాబట్టి సీతమ్మ క్షమాపణ చెప్పడానికి ఈ పని చేసినది. అది కూడా అంతమంది వీరులను చంపి
వారి ఆయుధాలతో గాయాలైన రాముణ్ణి కౌగిలించుకుంటే భర్తను కౌగిలించుకున్నట్టు అనిపించింది. ఒక్కసారి కౌగిలించుకొని ఊరుకోలేదట. పునఃపరిస్పద్యముదాన్వితాన మళ్ళీ రెండోసారి కూడా కౌగిలించుకుంది. ఇదెందుకండి అంటే స్వామివారికి చాలా గాయాలయ్యాయి కదా, ఆయింట్మెంట్ రాయొద్దు ఆ గాయాలు. అవునండి, అబద్ధం కాదు. మనవాడ ముందో లేదో కానీ సీతమ్మ అంటే ఆయింట్మెంటే. అమ్మవారికి ఏం పేరు? అమృతాయై నమః, అమృతకరాయై నమః, అమృత శందిన్యై నమః, అమృత దృశే నమః ఉన్నాయి కదా. మరి ఏమన్నా అమ్మ అంటే అమృతం. ఆ అమృతం రాస్తే ఇంకెక్కడ ఉంటాయి? అమ్మ చూపు అమృతం, అమ్మ చేయి అమృతం, అమ్మే అమృతం, అమ్మ మాట్లాడితే అమృతం, అమ్మ తాకితే అమృతం. అదే ఆయన. ఈ వృత్తాంతము వీరపత్ని ఎలాంటి వాణ్ణి భర్తగా కోరుకుంటుందో చెప్తుంది. మన నీలాదేవి కూడా తన భర్త పరాక్రమంతో సంపాదించిన కోళ్లు గల మంచం మీదనే పడుకుంటుంది. అందుకే కోటుకాల్ కట్టిల్. మీరు మనం ఇంత కష్టపడితే ఒక్క పాదం అయింది కదా. కుత్తు విడకేయ కోటుకాల్ కట్టిల్ మేల్. సుమారు 8 అయిపోయినట్టుంది. అలాగే మనకంటే అయిపోతుంది. ఎంతసేపు రామాయణాన్ని న్యాయంగా 25 ఏళ్ళు వినాలి, భాగవతాన్ని 45 ఏళ్ళు వినాలి, భారతాన్ని 65 సంవత్సరాలు వినాలి. ఈ మాట చెప్పామనుకోండి మనం పారిపోతాం. నువ్వు వద్దు నీ రామాయణం, ఇక మీరు సంసారం ఏది, ఇల్లు ఏది, చదివేది, ఉద్యోగం ఏది, మొత్తానం బలుతా ఉన్నాం. 65, 45 ఎన్నయ్యేది? 130, 25, 150. మన వయస్సే 70, 60. ఒక్క భారతం వింటామో ఎవరు తెలియదు. మనకి కొంచెం బాబు అన్నదాన్ని మనం ఎక్కడ వింటున్నామండి? కట్టే, కొట్టే, తెచ్చే 3 seconds అయిపోయింది. అన్ని చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆనందం ఉంటే రేపటి కొంత పెంచుకుందాం, కాదు ముగించుకుందాం. ఇప్పుడు మెత్తన పంచజయనట్టి మేలేది. మెత్తనైనటువంటి 5 గుణములున్న చెయ్యపై అధిరోహించి. ఏమిటి 5 చెప్పుకున్నాం కదా? మెత్తగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, విశాలంగా ఉండాలి, తెల్లగా ఉండాలి, చల్లగా వెచ్చగా ఉండాలి. ఈ 5 గుణాలు లేకుంటే చెయ్యను చేరకూడదు అని చెయ్యాశాస్త్రం పదస్వత్వం. పాత రోజుల్లో పెళ్లి కాగానే అబ్బాయికి అమ్మాయికి ఒక బుక్ ఇచ్చేవారు. ఏ బుక్? చెయ్యాశాస్త్రం. పడక ఎలా ఉండాలో చదువుకొని పోయి పక్క ఏర్పాటు చేయాలి. అబద్ధం కాదు. మనకి ఇప్పుడు ఏర్పాటు కాదు. ఎందుకంటే ఎలా మనం పక్కన ఉంటున్నాం, బయటకే పోతాం కదా. తెల్లవారు బయట నేను ఎప్పుడో అదే ఉంటే ఉంటాను, లేకుంటే అందుకు ఏదో కొత్త ఉద్యోగాలు ఉంటే తెల్లారు చేస్తారు, దూరం అనుకుంటారు. అమ్మాయి ఏం చేస్తాం? అందరికి ఏం పేరు వచ్చింది? నిశాచరులు అయ్యా. మనం అది కూడా చూస్తున్నామండి. ఎవరంగా తెల్లారు చూస్తారట. ఉద్యోగాలు ఉన్నాయి మనం చెప్తున్నారు. ఇప్పుడే వచ్చారండి అంటున్నాడు. పొద్దున్నే 5:30కి వచ్చారు. ఇప్పుడే ఉద్యోగాలే, మా ఉద్యోగం తెల్లారున్నాడు. అమ్మ మీకు అయితే మనం లెక్కలో ఉన్నాం అన్నమాట. అలా కాకుండా చెయ్యకు ఈ గుణాలు ఉంటాయి, 5 గుణాలు ఉంటాయి. పడుపు అంటే నిద్రపోవటానికి ఒక చెయ్య, భోగించడానికి ఒక చెయ్య, మాట్లాడటానికి ఒక చెయ్య, కోపించడానికి ఒక చెయ్య, కరగించడానికి ఒక చెయ్య. 3 రకాలు ఉంది. చెయ్య శాస్త్రం 3000 పేజీలు ఉంది, 6 వాయిద్యం ఉంది. అగత్యుడు రాశారు. మనం దాన్ని తిన్నామనుకోండి పరిగెత్తుతాం. నీకు చెయ్యవద్దు నాయన, నువ్వు వద్దు చేయకుంటే పక్కని అంటాం. కానీ ఇలాంటి 5 గుణాలు చెయ్యకుంటే అలాంటి చెయ్య మీద పడుకుని ఎవరు? మన నీలమ్మ కొత్తడల్ పూంకుడల్ నప్పిన్న పొంగమే వైతు కిడంద మలరుమా కావాయ్ తిరువాయ్. అమ్మవారు సిగలో
పూలు పెట్టుకున్నారు. పూలు కాదు, పూల గుత్తులు పెట్టుకున్నారు. ఎలాంటివి? చక్కగా వికసించిన పూల గుత్తులు పెట్టుకున్నారు. అమ్మా మేమేమో ఏం చెప్పాను? మయ్యట్టుడులో మరొట్టు నాముడియో చెయ్యాదన చెయ్యో తీక్కురడ జన్మలో కాటుగా పెట్టుకోము, పూలు ముడుచుకోము, పాలు తినము, పెరుగు తినము, నెయ్యి తినమని మేము వ్రతాలు చేస్తుంటే నువ్వు అన్ని వ్రతాలు పూర్తి చేసుకొని స్వామితో ఆనంద కోరికలో ఊపుతున్నావా తల్లి? ఎత్తుకోవడం అయినా పూల గుర్తులు సిగలో వికసించిన పూల గుర్తులు సిగలో గల మహానుభావుల సిగలో పెట్టుకున్నప్పుడు మొగ్గలేదట, పెట్టుకోగానే గుర్తులయ్యాయి, వికసించాయి. ఇదేంటి? పూలు పెట్టుకుంటే ఒక గంట 2 గంటలు అయితే వికసిస్తాయి. అలా కాదు, మా అమ్మ గుత్తి పెట్టుకోగానే వికసిస్తుంది. ఎందుకో? పూలు వికసించాలంటే ఏం కావాలి? టైం కదా. దాన్ని ఏమంటారు? కాలము. ఎవరు కాలము? పక్కనే కాలం కలయకాలమహం, నేను కాలము అన్నాడు స్వామి. మరి ఆ కాలం స్పర్శతో పూలు విచ్చుకుంటాయా లేదా? ఆయనే కాలం అండి. ఓ చక్కని కథ చెప్తారు మనకు. యాదవ అభ్యుదయం అనే నాటకం. ఎవరిని? వేదాంత తీసుకున్నది. ఓ చమత్కారమైన శ్లోకం ఉంది. వైకుంఠంలో సేవ చేయమైన అమ్మవారు స్వామి ఉన్నారు. స్వామి గారి చేతిలో చక్కని పద్మం ఉంది. ఆయన శంఖం దగ్గర గదా పద్మం ఉంటుంది కదా. ఆ పద్మంలో మకరందం చాలా ఉంది, మంచి సుగంధం. దాన్ని దూరంలో పెద్ద తుమ్మిద వచ్చి అందులో చేరి మకరందాన్ని త్రాగుతుంది. అక్కడి తుమ్మిద కాబట్టి చాలా అందంగా ఉంటుంది. వైకుంఠంలో నల్లగా నైవేదిగా మెరుస్తూ ఉంది, చాలా ముద్దుగా ఉంది తుమ్మిద. అమ్మవారికి అవ ముద్దు వచ్చింది ఆ తుమ్మిద. దీన్ని పట్టుకుందాము అనుకుంది. దొరుకుతుందండి, ఎగిరిపోదు. ఎలా దొరికించుకోవాలి? పద్మం ముగ్గుడించింది అనుకోండి, తుమ్మిద దొరుకుతుంది. ముడుచుకుంటే అవుతుంది కదా, రేపు ముడుచుకుంటుందండి. ముడుచుకోదు. అప్పటిలాగా ఓర్చలేదు. ఏం చేయాలి అని అమాంతం తన ఎడమతోటి స్వామివారి గుడికల్లో మూసిందండి. పద్మం ముడుచుకుంటాడు. తుమ్మిద తీసుకుంటాడు. అర్థం కదేనా? చంద్ర సూర్యౌచ నేత్రే. పరమాత్మ కళ్ళేంటి? సూర్యుడు, చంద్రుడు. కుడికన్ను ఎవరు? సూర్యుడు. మూసేసింది. అర్థమైంది లేదు. పద్మం ముడి శాస్త్రం కాలం. స్వామి కాలం. అతని స్పర్శలో పూలు వికసించాయి. ఇది సామాన్య అర్థం. కానీ తత్వం మనం గ్రహించాలంటే ఈ చిన్న మాటలో అద్భుతమైన వేదాంతం. అద్భుతం కాదు, ఒకసారి తలుచుకుంటే మనం పులకిస్తాం. తెలుసా ఏంటో? ఈ ప్రపంచంలో రూపము, పేరు ఉన్నదన్నీ జీవులే కదా. ఒప్పుకుంటారా? నామరూపే వ్యాకరవాడి పాణివాక్యం. మనము చూస్తున్నటువంటి ప్రతి వస్తువు జీవుడే. పేరు, రూపం ఈ రెండు ఉంటే వాడు జీవుడే. ఈ గోడ ఏంటి? ఈ బండ ఏంటి? ఈ మైక్ ఏంటి? జీవుడే. అందరూ జీవుడే. అందుకే మనకు కులశేఖరాలు గారు స్వామివారి కడపలాగా, తిరుపతి ఎక్కడో కాదు, వెంకటేశ్వరుని గర్భగుడిలోని కడపగా ఉంటానన్నాడు. దాన్ని ఏమంటాం మనం? కులశేఖర పడి. ఇప్పటికీ ఉంది మనం చెప్పుకుంటాం. ఆ గర్భ వాడే అంటే రాయి జీవుడే, రప్పా జీవుడే, తలుపు ఒకటి మరొకటి పేరు ఆచారం ఉంటే జీవుడే, అనుమానం లేదు. అయినప్పుడు మరి అమ్మవారి కొప్పులో ఒదిగిన పూలు కూడా ఏంటి? జీవుడు కదా. ఒప్పుకున్నాడు కదా. అమ్మవారి కొప్పులో చేరే అదృష్టం చేసుకున్నాను అని జీవుడు
నవ్వుతారా లేదా? మరి నవ్వితే ఏమన్నట్టది? వికసించడం. ఎంత అదృష్టవంతులు పుష్పాలు అంటే, ఓ పక్క అమ్మవారి కొప్పులో ఉంది కదా, మరో పక్క స్వామివారి చేత చూడబడుతూ ఉంది, ఇంకో పక్క స్వామివారి నాటికకు సౌగంధ్యాన్ని స్వామి చూస్తాడు, సుగంధ చూస్తాడండి. స్వామివారి నాటికకు సౌగంధ్యాన్ని ఇస్తుంది, స్వామివారి కందులతో చూడబడుతూ ఉంది, స్వామివారిని తాను చూస్తూ ఉంది. ఇంత అదృష్టం ఎవరికైనా ఉంటుందండి? అమ్మా నాన్నల సేవ చేసే భాగ్యం నాకు కలిగింది అని అన్ని పువ్వులు వికసించాయి, గుత్తులు గుత్తులుగా వికసించాయి. అంటే ఆ జీవులందరూ పరమానందాన్ని పొందారు. ఎందుకు ఈ తత్వం కావాలి అంటే, ఎవరూ లేకుండా నేను రహస్యంగా చాలా పని చేస్తున్నాను అనుకునేవారు నేర్చుకోవాలి. ఏమని? ఎవరూ లేకుండా ఎక్కడ ఉండదు. మీరు మంచం మీద ఉన్నారు, వాడో జీవుడే, పరుపు ఓ జీవుడే, తలుపు జీవుడే, లైటు జీవుడే, ఫ్యాను జీవుడే, మీరు కట్టుకున్న వస్త్రాలు పెట్టుకున్న ఆభరణాలు అన్ని వాళ్ళే. ఇవేమీ లేకుంటే ఏకాంతం ఎక్కడ ఉంటుందండి? అందుకే జ్ఞానికి ఏకాంతం పరమాత్మ సన్నిధే అంటుంది శాస్త్రం. ఈ రహస్యాన్ని బోధించడానికే గుత్తులు గుత్తులు వివరించినటువంటి పుష్పములు శిరస్సులో ఉంచుకున్నటువంటి నప్పిన యొక్క కఠినమైన ఉన్నతమైన స్థానములను కింద పడవేసి తాను పైన ఉండి ఆ స్థానముల యొక్క స్పర్శతో వికసించిన వక్షస్థలము కల మహానుభావ, నీ ప్రియురాలి వక్షస్థల స్పర్శ నీకు ఆనందం కలిగించి పారవస్యాన్ని ఇచ్చి అక్కడి నుంచి కదల బుద్ధి కాకుంటే నిన్ను మేము కదలమని చెప్పము, మీ గంటను మేము విడతీయము, మేము రావణాసురులం కాము. నోరు తెరవచ్చు కదా. అహంత్వ సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచః, నేను అన్ని పాపాల నుండి తప్పిస్తాను, విచారించకు. ఇది వాక్యం కదా. ఆ మాట కాదు. సర్వజ్ఞ మోక్షయిష్యామని ఏమంటాం? మన పాపాలను పరమాత్మ పోగొడతాడా? తీసేస్తాడా? మనం తీసేస్తామా? అవే పోతాయి. పరమాత్మను శరణు వేడితే మనం చేసిన పాపాలు తమకు తాముగానే పోతాయి. అవి ఎలా పోతాయి? అవి కళ్ళు ఉన్నాయా? అసలు పాపం అంటే ఏంటండి? ఓ జంతువా, పదార్థమా? కాళ్ళు చేతులు నోరు ముక్కులు ఉన్నాయా? పోయి ఒక ముద్ద, ఓ ముద్ద అనుకుంటే అది వస్తే మన ఎట్టపోతుందండి? పోదు కదా. మరేం పాపం? మనకు సందేహం వస్తే చెప్తాడు పూర్వకాలు వారు, యత్వ ప్రియం తదిహ పుణ్యం అపుణ్యం అంటే. పరమాత్మ సంతోషము పుణ్యం, పరమాత్మ కోపం పాపం. భగవంతుడి కోపం కలిగించే పని పాపం, భగవంతుడికి సంతోషం కలిగించే పని పుణ్యం. మనం తప్పు చేశాము, స్వామి కోపం వచ్చేసింది, స్వామి క్షమించు అంజనాన్ని రెండు నాటి త్వమేవ శరణం అని కాలు కొడుతున్నాం. ఏమవుతుంది? సంతోషం అవుతుంది లేదా? కోపం పోయినా లేదా? కోపం పోయిందంటే కోపం పోయినట్టు. అంతే. పాపము పుణ్యము అంటే లక్షణము ఇదే. ఇది కూడా ఎలా పోతుందా అంటే చెప్తాడు, కథ చెప్తాడు. ఓ వీధిలో ఇద్దరు ఉన్నారు, అన్నదమ్ములో మిత్రులో బంధువులో పక్క పక్కన ఇళ్ళు, పోనీ ఎదురు ఇల్లు అనుకున్నాం, వాళ్ళిద్దరు కొట్టాడుకున్నారు, పంచాయతీ పెట్టుకున్నారు. చేయిస్తున్నా కూడా నీ ముఖం నేను చూడను, నా ముఖం నువ్వు చూడను, ఇవాళ నుంచి నీకు నాకు మాటలు బా అయిపోయింది. అవునా? ఓ నెలలో 2 నెలలో గడిచే
ఒకనాడు ఈ ఇద్దరిలో ఒకడు వెళ్తున్నాడు, వీడు వెళ్తున్నాడు, సైనికుడు కాకుండా వెనక ఉన్నవాడు చూస్తున్నాడు. వాడు రాజుగారి కోడలు ముందడివాడు. అబ్బో రాజుగారి కోడలు ముట్టినాడు, ముప్పై నాదేమన్నా షికాయి చెప్తారా ఏమి, సరే చూద్దాం అక్కడ నిలబడి జాగ్రత్తగా చూస్తున్నాడు. ఓ 30 గంటలో రాజుగారితో కలిసి 7 వ్యక్తులు వస్తున్నాడు. అమ్మ బాబో 7 రాజుగారి దగ్గర వీడు కూర్చున్నాడంటే రాజుగారికి వీరికి చాలా క్లోజ్ కదా, చాలా దగ్గర వాడు. వీడు చెప్పిన రాజుగారిని అడిగితే నాకైతే ఏంటి ప్రమాదం బాబోయ్ ఇంటికి వచ్చేసాడు. సరే వాడు ఇంటికి వచ్చాడు. ఎప్పుడు వస్తాడని చూసి రాగానే అమాంతం వెళ్ళి కాలుపడుతున్నాడు. ఆయన మనం ఇప్పటి నుంచి ఫ్రెండ్స్, అన్ని మర్చిపోదాం, పాత ఎన్ని మర్చిపోదాం, నేను నిన్నం లేదు నన్ను లేదు అని మర్చిపోదాం. సరే నీ ఇష్టం. ఇప్పుడు ఈ విరోధం రాజుగారు పోగొట్టాడండి, పోయి వీటి నమ్ములు పోగొట్టుకున్నారా? రాజుగారి పక్కన కూర్చుంటే చాలు విరోధం వెళ్ళిపోయింది. మరి భగవంతుడిని తలుచుకుంటే చాలు పాపం వెళ్ళిపోతాయి. మరుగు భేదం చేయాలి. సర్వపాపేక్ష మోక్షయిష్యామి అన్నట్టుగా పిల్లలారా వస్తున్నాను ఉండండి, ఒక్క మాట వచ్చు కదండి. స్వామిని అడిగారు, తరువాత స్వామి లేవడానికి ప్రయత్నిస్తే అమ్మ నో అని మైత్తలం కన్నినాయ్ నీ ఉన్మనాలని. అమ్మవారి కన్ను ఎలాంటిది? కాటుక కన్ను. అంటే కాటుక పెట్టుకున్న కన్ను కాదు, కాటుక పెట్టుకోకున్నా పెట్టుకుంటే ఉన్న కన్ను. ఆమె అసిచేక్షణ అంటారు వాల్మీకి. సీతారాములకు ఇద్దరికీ అన్ని సమానంగానే ఉన్నాయి. ఈ రూపము, శీలము, వయస్సు, చరిత్ర, వంశము తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవోషతి వైదీతి సంచేయమసిచేక్షణ. అన్ని సమానంగా ఉన్నాయి, కానీ మా అమ్మకు 2 మార్కులు ఎక్కువ వచ్చాయి. ఏంటిది? నల్లని కన్నులు. నల్లని కన్నులు నల్లదనం చల్లదనాన్ని చెప్తుంది. అంటే మా అమ్మ స్వామి కంటే కాస్త ఎక్కువ దయగలది. స్వామివారి కళ్ళు అప్పుడప్పుడు కొంచెం కోపం వచ్చి ఎర్రబడతాయి. అమ్మ కోపం వస్తుందండి. స్వామివారికి కోపం రాకుండా కళ్ళు ఎర్రగానే ఉంటాయి. మహాపురుషుల నేత్ర అంతం కొనభాగం ఉంటూనే కొడుకులు అంటారు చూడండి, ఆ కొన భాగంలో ఎరుపు జీర ఉత్తములకు ఉంటుంది అని శాస్త్రం. మరి ఆయనకేం పేరు? పురుషోత్తముడు కదా, ఎర్రగా ఉంటుందా? అందుకే స్వామికి అక్కడ కూడా కొంచెం ఎరుపు ఉంటుంది, కానీ మా అమ్మ సర్వగా నల్లని కన్నులు కలిగి. అమ్మ ఇంత నల్లని కనులు కలిగి ఈ నేత్ర సౌందర్యంతో నీ భర్తను వశం చేసుకుని మమ్ములను కాపాడటానిక, నీవే స్వామిని అనుభవించడానిక? ఎందుకమ్మా ఇదేమన్నా న్యాయమేనా? నీ ఉన్మనాలై ఒక్క క్షణమైనా నిన్ను మరి కాస్త గట్టిగా కౌగులించుకుందామని కొంచెం చేతులు వదులు చేయగానే ఏ ప్రాంతంలో స్వామి స్పర్శ లేదో ఆ ప్రాంతం వడలి కమిలిపోతుంది చెప్తారు శాస్త్రం. మరి ఒక్క క్షణం కూడా స్వామిని విడిచిపెట్టవా? మా దగ్గరికి రావద్దా? మమ్మల్ని కాపాడుద్దా? ఇలాంటి ప్రవర్తన నీ స్వభావానికి, నీ స్వరూపానికి తగినది కాదు. అంటే మనం పాశురాన్ని పూర్తి చేసుకోవాలి. కాబట్టి పాశురం యొక్క అర్థం పూర్తి చేశాం. చెప్పాను కదా, 2 మన ఇష్టం. 5 గంటలు అయిపోతుంది, 5 గంటలు చెప్పవచ్చు. అనంత ఇలా వాచ్యార్థం చెప్పుకున్నాం. చాలా ప్రధానమైనది వ్యంగ్యార్థం. అంటే మనకు దృశ్యం ఏమిటి? న్యాయంగా చెప్పాలంటే బెడ్రూమ్ అన్నమాట కదా. శరీరం ఉంది, ఎవరిది? అమ్మది నాన్నది. అంటే లక్ష్మి
నాలాగే ఉన్నది. ఎలా ఉంది చైత్యానుభవం? పెద్ద మంత్రం కదా, గంధపు చెక్కల పట్టెలు, ఏనుగు దంతముల కోళ్ళు తో మంచం, మంచం మీద ఒక పరుపు, పరుపు మీద ఒక బెడ్షీట్, ఆ మంచం చుట్టూ గుర్తు గుర్తి దీపాలు, ఆ మంచం మీద అబ్బాయి అమ్మాయి, అమ్మాయి కేటిపాత్రలో సుఖించినటువంటి పూల గుర్తులు, అలా చక్కని ఉన్నతమైనటువంటి ఆనందాన్ని పారవశ్యాన్ని పెంచేటువంటి సుందరమైనటువంటి స్తనములు, కాటుక కన్నులు. ఇది సంగతి. ఏం సంగతి? ఏం చదవదు కదా, కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే చెప్పాను. దీన్ని పర్యంక విద్య అంటారు. మొదలు మంచం ఏమిటో చూద్దాం. ఏమిటయ్యా మంచము? మంచం అంటే 4 పట్టెలు ఉండాలి కదా, ఉండదా? అందులో 2 పెద్దవి, 2 చిన్నవి, నిలువు పట్టెలు అదొకటి ఉంటాయి. ఏమిటి 4 పట్టెలు? మనకు 4 పురుషార్థాలు ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఇందులో ధర్మము, మోక్షం అనేది పెద్దవి, అర్థకామములు చిన్నవి కదా. ధర్మ, మోక్ష, అర్థ, కామ అని లేదు. అర్థ, కామ, ధర్మ, మోక్ష అని లేదు. చిన్నవి మొదలు చెప్పి తర్వాత చెప్పాలి. అలా కాకుండా 2 పెద్ద మధ్యన 2 చిన్న వాటి పెట్టారు. 2 గోడలు దాటిపోవద్దు. అర్థము ధర్మము కొరకు, కామము మోక్షం కొరకు. మనము సంపాదించిన ధనమును ధర్మము కొరకే వ్యయం చేయాలి. మన కామము, మన కోరిక మోక్ష విషయంలోనే ఉండాలి. మోక్షాన్నే కోరాలి, ధర్మాన్నే ఆచరించాలి. ఈ రహస్యాన్ని చెప్పడానికి ధర్మ మోక్షాల మధ్యన అర్థకామాలు ఉంచారు. నిలువు పట్టెల మధ్యన అర్థం పట్టెలు ఉంటాయి కదా. ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఇవి పట్టెలు. ఇప్పుడేం కావాలి? 4 కోళ్ళు కావాలి. ఎక్కడికి కోళ్ళు? కువలయా పీడాన్ని సంపి తెచ్చిన దంతములు. అంటే కువలయా పీడానికి ఉన్న దంతములు. ఇంతకేంటా పీడం అని చెప్తున్నాం. భూమండలాన్ని పీడించేటువంటిది అహంకారము. ఈ అహంకారానికి 4 రకాలు ఉంటుంది. అహంకారం నేను చెప్పుకున్నాం. విద్య, ధనం, మోక్షం చెప్పుకున్నాం. వీటికి కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వ, శేషత్వ. అంటే పుణ్యకార్యాలన్నీ నేనే చేస్తున్నాను, భగవంతుణ్ణి ఇలా ఆరాధించాలని నాకే తెలుసు, భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల నాకు ఆనందం కలుగుతుంది, నేను అనేకమైన శాస్త్రములను చదివి పరమాత్మకు దాసులను నేను మాత్రమే కాగలిగాను. ఈ 4 అహంకారం. ఇవి మనలో ఉంటే పాపాన్ని కలిగిస్తాయి. ఏడు నుంచి తీసి స్వామికి ఇచ్చేస్తే అంటే ఇందులో ఈ దోషము లేకుండా ఉండుట. అహంకారము లేని జ్ఞాతృత్వము, అహంకారము లేని కర్తృత్వము, అహంకారము లేని భోక్తృత్వము, అహంకారము లేని శేషత్వము. అదేలా దాసోహం కోసలేంద్ర, నేను రాముడి భక్తుడను, అహంకారం కాదు. పరమాత్మ కృపచేత పరమాత్మ నాతో కైంకర్యం చేయించుకుంటున్నాడు, అహంకారం కాదు. పరమాత్మ చేయించుకునే కైంకర్యంతో పరమాత్మ సంతోషిస్తున్నాడు, అహంకారం కాదు. నేను చెప్పాను, జ్ఞాపకం ఉంది కదా. లడ్డూ తింటే లడ్డూకి ఆనందమా, తినేవాడికి ఆనందమా? ఇప్పుడు జ్ఞాపకం లేదా?
లడ్డూ నవ్వుతున్నాం, అమాంతం లడ్డు ఏమైనా నేను బాగున్నానా, రుచిగా ఉన్నానా, నన్ను బాగా తింటున్నావు కదా, అబ్బా నాకెంత ఆనందము అందరనుకోండి. మనకి ఏంటంటే పరిగెత్తాం, బాబు ఇప్పుడు లడ్డూలో చేయాలని పెట్టారు బాబు, ఈ లడ్డూలు మాట్లాడుతున్నాయి. అలాగే మనం కూడా నేను బాగున్నానా స్వామి, నన్ను ఆనందంగా అనుభవిస్తున్నావా అని అడిగామనుకోండి, ఏమవుతుంది? మనం పనిముట్లం, మనం భోగ్యం, పరమాత్మ భోక్త. ఆనందం తినేవాడికే తప్ప తినబడేవాడికి కూడా ఆనందం. భోజనం చేస్తున్నాం, అన్నానికి ఆనందమా, తినేవాడికి ఆనందమా? నెయ్యి గోవా బాగుంది, నెయ్యి కూడా ఆనందమా? అబ్బా ఎంత కమ్మ నెయ్యి మనమనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ పరమాత్మకు అర్పించుటే జ్ఞాతృత్వ, కర్తృత్వ, భోక్తృత్వ, దేశత్వాభిమాన రాహిత్యమైనటువంటి 4 ఏనుగు దంతములతోటి కోళ్లు చేశారు. పట్టె అయ్యాయి, కోళ్లు అయ్యాయి, అంటే మంచం తయారైంది. అయితే ఇప్పుడేం కావాలి? పరుపు కావాలి. పరుపు ఎలా ఉండాలి? 5 గుణాలు ఉంటాయి పరుపులో కదా. ఏమిటి 5? అర్థపంచకము అంటాం. ప్రాప్త్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మన, ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధించ. మనము పొందవలసిన పరమాత్మ స్వరూపం, చేరుతున్న జీవాత్మ స్వరూపం, ఈ జీవాత్మ పరమాత్మను చేరటానికి ఉపాయం, పరమాత్మను చేరితే కలిగే ఫలం, ఈ 4 తెలిసినా పొందకుండా ఉండటానికి గల కారణం. అతగింటి దేవుడు పక్కనే గుడి ఉంది, మన ఇల్లు పక్కన ఉంది, మనకు కాళ్ళు ఉన్నాయి, బుద్ధి ఉంది, మనసులో కోరికే ఉంది, వెళ్ళగలం. ఎన్నిసార్లు వెళ్తున్నాం? మరి ఎందుకు వెళ్ళాను? గుడి ఉంది, దేవుడు ఉన్నాడు, ఇల్లు ఉంది, మనం ఉన్నాం, కాళ్ళు ఉన్నాయి, మనస్సు ఉంది, అయినా పోతున్నామా? బుద్ధి ఉండాలి. ఏ బుద్ధి? భగవంతుడిని చూడాలి కదా. అది మనకు ఉండదు. ఏం చూడాలంటుంది మనకు? ఇంట్లో కూర్చొని టీవీలో సీరియల్ వస్తే చూడాలంటుంది. ఆయన ఎక్కడ చూస్తాం? అందులో ఆడవాళ్లే విధంగా ఉన్న సీరియల్ అంటే మరి ఈ పడి వస్తాను వాళ్ళు. మన ఇద్దరు కూడా ఇంకో 20 ఏళ్ళు పోతే ఎవ్వరు ఆడవాళ్ళని నమ్మరు. అవును, అన్నవే ఉన్నాయి. వాళ్ళే విధంగా చంపేది వాళ్ళే, చంపించేది వాళ్ళే, కొట్టాడేది వాళ్ళే, గోరు అంతా వాళ్ళే. పైకి మనం అంటున్నారు, మన పురాణాల్లో ఆడవాళ్ళను హీనం చేశాడు. నన్ను ఏం చేస్తున్నాడు? కర్మ. బాబోయ్ భయపడాలి. ఇది ప్రకృతి అంటారు. ప్రకృతి ఏం చేస్తుంది? భగవంతుడిని చూడండి. వీటిని అర్థపంచకం అంటాం. ఈ అర్థపంచకం అనేటువంటి పరుపు వేశాం, మంచం వేశాం, పరుపు వేశాం. మరి పరుపు ఎంత బాగున్నా పరుపు మీద ఒకటి ఉండాలేనా? ఏమంటారు దాన్ని? బెడ్షీట్ కదా. లేకపోతే పరుపు ఏం బాగుంటుందండి? బెడ్షీట్ లేని పరుపు వస్త్రం లేని మనజోడిలాగా ఉంటుంది అన్నాడు. ఉండాలి. మరి అదేంటి? ఇవన్నీ తెలిసినా ఆచరించాలనే పట్టుదల. దాన్ని ఏమంటారు? అభినివేశము అంటారు. ఈ అభినివేశం అనే బెడ్షీట్ వేయాలి. ఇప్పుడు బెడ్ తయారైంది, మంచం వచ్చేసింది, పరుపు వచ్చేసింది, అంతే. ఇప్పుడేం కావాలి? ఆ మంచం చుట్టూ దీపాలు. ఏం దీపాలు? గుత్తి దీపాలు. ఎన్నుంటాయి దీపాల్లో? 6 అని చెప్పాము, జ్ఞాపకం కదా. 5 దిక్కులు 5 ఉంటాయి, పైన దీపం ఉంటుంది. ఏమిటి 6 దీపాలు? మనకు పరమాత్మ స్వరూపం తెలపడంలో పరమ ప్రమాణం ఏమిటి? ఇప్పుడు ఏం చేస్తుంది? వస్తువు ఉంటుంది, వెలుగునిస్తుంది, వస్తువు ఉంటుంది. మన దూరం వస్తువు ఏంటి? పరమాత్మ. ఆయన చూపేది ఏమిటి? ఆదరు వేదా ప్రమాణం. మొదటి పై దీపము వేదం,
దాని చుట్టూ 5 ఉంటాయి. ఏంటివి? స్మృతులు, ఇతిహాసములు, పురాణములు, ఆగమములు, దివ్య ప్రబంధములు. ఎన్నయ్యాయి? మొత్తం ఎన్నయ్యాయి? 6. ఈ 6 గుర్తులు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎందుకుంటాయి? మళ్ళీ ఒక్కొక్కటి కాదు కదా. ఋగ్వేదం ఉంది, సహస్రవర్మ సామవేద, ఏకశతం అధ్వర్యువేద. సామవేదం 1000 శాఖలు, అధ్వర్యువేదం 100 శాఖలు, ఋగ్వేదం 9 శాఖలు. ఇలా పోతూనే ఉంటాయి. మళ్ళీ ఆ శాఖల్లో బ్రాహ్మణములు, ఆరణ్యకములు, అనువాదములు, మళ్ళీ అందులో ప్రశ్నలు, ఆ ప్రశ్నల్లో మంత్రములు, మంత్రంలో ఉపమంత్రములు, మళ్ళీ వారి భాగములు, అన్ని గుర్తులే. పురాణాలు అవి 18, మళ్ళీ ఉప పురాణాలు, అలాగే స్మృతులు, ఉపస్మృతులు, ఇతిహాసములు ఉన్నాయి. మనకు అన్ని గుర్తులే. మనకు ఓపిక ఉంటే ఒక 24 మహాయుగాల కాలం తల్లి అన్ని ఉన్నాయి. ఆయన కొద్దిదే అర్థమైందండి. మహాయుగం అంటే ఏంటి? 4 యుగాల కలయిక. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 4 కలిస్తే ఒక మహాయుగం. ఎన్నేళ్ళు? 66,86,000 ఏళ్ళు ఒక మహాయుగానికి. ఇలాంటివి 24 మహాయుగాలు. ఎవరైనా అమ్మాయితే లెక్క చేసుకోండి, ఎన్ని కోట్ల చదువుకునే అమ్మాయితే చెప్పండి. అన్నేళ్లు చదివికి సరిపోయేది పుస్తకాలు ఉన్నాయి. మనం కనీసం మనకున్న ఆయు ప్రమాణంలో 100వ భాగమైనా చదువుతామని. స్టూడెంట్ లైఫ్ లో ఏం చేస్తాం? టీచర్లను, అబ్బా సార్ ఇవన్నీ ఎందుకు సార్, 5 చెప్పండి. 5 ఎగ్జామ్ ఎన్ని రాస్తాం? క్వశ్చన్ ఆన్సర్ 5 కదా. అవి చెప్పండి. ఇవన్నీ ఎందుకు రాదు? మీరు చేస్తాం, మాట్లాడతాం. ఈ రోజు వస్తాం, మీరు 3 రోజులండి. కబుర్లు కథలు చెప్పుకున్నాం, అది సినిమా పడలు పడుతున్నాం. 5 చెప్పండి, సమయాన్ని రాస్తాం, కాదేద్దాం. మా టీచర్ బాగా చెప్పాలి, మీ పేరు మా పిల్లలు బాగా, మాకు ఎందుకు వచ్చిన బాధ? ఇప్పుడు జరుగుతూనే ఉన్నది, ఎప్పటికీ అబద్ధం కాదు. అలాగే గురువు గారు పాఠం చెప్తానంటే ఎందుకని నీకు అంత దూరం? మాకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? చదువుకుని ఎవరు చదివిస్తాం? ఉద్యోగమే కదా, చదువుకునే కావాలి కదా. అప్పుడు కావాలంటే నేర్చుకున్నాను అని ఇప్పుడు పోనివ్వండి. ఇది మన స్థితి. కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే వేదములు, స్మృతులు, ఇతిహాసములు, పురాణములు, ఆగమములు, దివ్య ప్రబంధములు, ఇవి గుత్తి దీపాలు. ఇంకేం కావాలి? కొప్పు కావాలని తెలుసు మీకు. శిగ అంటే పరమాత్మ ఎందుకు ఉండేటువంటి వ్యామోహము. అందులో ఉన్నటువంటి పుష్పాలు ఏమిటి? భగవంతుని మీద వ్యామోహం కలగాలంటే మనకు 8 గుణాలు ఉండాలి. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, సత్యం పుష్పం, దానం పుష్పం, ధర్మ పుష్పం, తప పుష్పం. పుష్పం 8 ఇవి పూలు. ఈ పూలు గుర్తులుగా ఉండాలి. అంటే అహింస అనేది ఎన్ని రకాలు? కాయికం, వాచికం, మానసికం. ఎదుటివాడిని తిట్టుట, కొట్టుట, ఈ 2 చెయ్యం. వీడు ఎడిపోతాడో ఇంకా అని మనసులో అనుకుంటాం. దాన్ని ఏమంటారు? పెద్ద ప్రమాదం. అలాగే వారితో మనం వాగ్వాదం, వారితో యుద్ధం, వాటిని భావించుట, ఇది కూడా చేయుట, చేయించుట లేవు. అలాగే సత్యవరానికి ధర్మం, అన్ని గుర్తులే. ఇలాంటి గుర్తుల పుష్పాలన్నీ వికసించాయి. ఇంకేం కావాలి? అమ్మవారి యొక్క అందమైన స్తనముల మీద స్వామి పడుకొని ఉన్నాడు లేవకుండా. ఏమిటండి స్తనములంటే? మనం ఏదో శృంగారం అంటున్నాం, కానీ వాస్తవంగా స్తనములని వేసినంటారు. పురుషుణ్ణి ఎక్కువగా ఆకర్షించే
స్వాదించేవి స్తనములు. ఎవరు? పురుషుడు. జ్ఞాపకం వచ్చిపోయారు. వాసుదేవ సయేవాసవు పూర్ణ పురుష ఉచ్యతే. పరమాత్మ ఒక్కడే పురుషుడు, మనమందరం స్త్రీలము. ఇప్పుడు మన స్తనములను స్వామి చూసి ఆకర్షించబడాలి. ఏమిటది? స్తనములు రెండు ఉంటాయి కదా. పరమాత్మను ఆకర్షించేది మన యొక్క భక్తి. భక్తి కూడా రెండు ఉంటాయి, పరభక్తి, పరమభక్తి. పరమాత్మ ఎదురుగా లేకున్నా ఎదురుగా కనులారా చూస్తున్నట్టు భావించేటువంటి అవిచ్ఛిన్నతైన ధార ధ్యానం ఉంటే అది పరభక్తి. ధ్యానంలో చూసిన స్వామిని పొరపాటున విడిపోయి దూరంగా ఉంటామో ఏమో, వియోగం కలుగుతుందో ఏమో అనే భయము పరమభక్తి. మనకు పునర్విశ్రేక వీరుత్వం పరమాభక్తి రుచ్యతే. భగవంతుణ్ణి విడిచి ఒక్క క్షణం కూడా బ్రతకలేను, నేను నిరంతరం భగవంతుడిని చూస్తూ ఉండాలి అని భావించే భక్తుడిని పరమాత్మ విడిచిపెడతాడంటే అతన్ని తన దగ్గరే ఉంచుకుంటాడు. అతని మీద తాను పడతాడు, తన మీద అతన్ని వేసుకుంటాడు. నేను చెప్తున్నారా పాదాలకి పైకి వస్తున్నారని. కాబట్టి స్థానములు అంటే పరభక్తి, పరమభక్తి. ఇంకేం కావాలి? కన్ను కాదు కావాలి కదా, తెలుసు అనుకుంటాను. జ్ఞానం కన్ను అని. దానికి ఉన్నటువంటి కాటుక భగవద్దాస్యానికి బదులు భాగవత దాస్యం. నేను పరమాత్మకు భక్తుణ్ణి అనేది సామాన్య జ్ఞానం అయితే, పరమాత్మ భక్తుడికి నేను భక్తుణ్ణి అనేటువంటి విశేష జ్ఞానం కాటుక అని వచ్చాయి కదా. అమ్మాయికి అలంకారం వచ్చేసింది, అబ్బాయి గుణము వచ్చేసింది, చెయ్య, గృహం, బెడ్రూము, మంచము, పరుపు. అర్థమైందండి? ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే వేదములు, స్మృతులు, ఇతిహాసములు, పురాణములు, ఆగమములు, దివ్య ప్రబంధములు బాగా చక్కగా నేర్చుకొని పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, ఉపాయ స్వరూపం, ఫలస్వరూపం, విరోధి స్వరూపం, దీన్ని బాగా తెలుసుకొని అహింస, సత్యం, ధర్మం, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, దయ అనేటువంటి పుష్పాల గుర్తులను పరమాత్మ వ్యామోహంలో వీటిని ఏర్పరచుకొని పరభక్తి, పరమ భక్తితోటి నిరంతరం పరమాత్మను, పరమాత్మ దాసులను సేవించేవారు పరమాత్మకు అత్యంత ప్రియులు. ఇదే పర్యంక విద్య, ఇది ఉపనిషత్ విద్య. పైకి ఉంటే మాత్రం నేటి అమ్మాయి అంటున్నారు, కళ్ళు అంటున్నారు, కాకలు అంటున్నారు, పశుస్థలం అంటున్నారు, ధనములు అంటున్నారు, పూలు అంటున్నారు, పరుపు అంటున్నారు. అవేవి లేవు. వైకుంఠం ఉంది, ఆదిశేషుడు, పద్మము, స్వామి యొక్క పరుపు, పర్యంకము, ఇవి వెళ్ళి స్వామిని అనుభవిస్తున్నాడు. నిరంతర పరమాత్మ కైంకర్య ప్రాప్తి విధానం చెప్పిన పాసురం ఇది. అద్భుతమైన పాసురం. మనం ఎంత బాగా ఆస్వాదించగలిగితే అంతటి ఆనందం కలిగి తరిస్తాం. పాసురాన్ని అనుసంధానం చేస్తాం. குத்துவிடத்தெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ன பஞ்ச சைரத்தின் மேலேறி கொத்தடல் பூங்குடல் அப்பின்ன கொங்கவேல் வைத்து கிடந்த மலர்மா வாய் திருவாய் வைத்தடம் கண்டினாய் நீ உன் மணாளரை எத்தன போதும் துயிலக ஒட்டாயிகான் எத்தன ஏறும் பிரிவாத்த இல்லாயால் தத்துவமன்னு அகவே ஜோடெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.